ఎవ్రీబడి, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో నాగుల చవితి పండుగ చేసుకున్నారా? పొట్టలో పాలు పోసుకున్నారా? పుట్టలో పాలు పోసారా? ఎనీవే, సో మన సంస్కృతి చాలా గొప్పది. మనము చెట్లను పూజిస్తాము, జంతువుల్ని పూజిస్తాము, అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనం భావిస్తాం. సో నాగుల చవితి కూడా అలాంటిదే ఒక పండుగ కాబట్టి సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, సెలబ్రేషన్ ఏం కాదనుకుంటా, పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎనీవే, సో వెల్కమ్ టు ద సెషన్ నాన్న, బిగ్ వెల్కమ్ టు సెషన్. ఈరోజు సెమీ కండక్టర్స్ వన్ షాట్లో అయిపోతుంది. బికాస్ సెమీ కండక్టర్స్ నేను మార్నింగ్ సెషన్ పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే, చాలా మందికి ఆల్రెడీ సెమీ కండక్టర్స్ అయిపోయి ఒక పక్కన పెట్టేసుకుని ఉంటారు. బికాస్ నేను ప్రీవియస్గా చెప్పినప్పుడే ఎవ్రీడే లైవ్ సిరీస్ చెప్పినప్పుడు సెమీ కండక్టర్ డివైజెస్ చాలా 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 డీటెయిల్డ్గా చెప్పాను. అండ్ లాజిక్ గేట్స్ అయితే ఇంకా అల్టిమేట్ అనమాట. సో ఈరోజు క్లాస్లో లాజిక్ గేట్స్ చెప్తాను, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ సెమీ కండక్టర్ డివైజెస్ పార్ట్కి ఇద్దాం. ఓకే, సో వెల్కమ్ టు ద సెషన్. సో ఈరోజు క్లాస్లో సెమీ కండక్టర్ డివైజెస్ స్టార్ట్ చేద్దాం మనం. సో లెట్ us స్టార్ట్ విత్ ద సెషన్. సెషన్ పేరు సెమీ కండక్టర్ డివైజెస్. సెమీ కండక్టర్ డివైజెస్. సెమీ కండక్టర్ డివైజెస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూస్తే కనుక, ఫస్ట్ థింగ్ మనము బ్యాండ్ థియరీ అనే దాని గురించి నేర్చుకుంటాము. ఈ బ్యాండ్ థియరీలో కండక్టర్స్ ఎలా ఉంటాయి, ఇన్సులేటర్స్ ఎలా ఉంటాయి, ఎలా బిహేవ్ చేస్తాయి, సెమీ కండక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఇదంతా మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత డైరెక్ట్గా విల్ గో టు డయోడ్స్కి వెళ్ళిపోతాము. డయోడ్స్లోనే మనకి జీనార్ డయోడ్ కూడా ఉంటుంది, జీనార్ డయోడ్. ఓకే, నెక్స్ట్ తర్వాత మనము ఫోటో ఆప్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఫోటో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫోటో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? ఎల్ఈడి, ఫోటో డయోడ్, ఏదైతే మనకి సోలార్ సెల్, అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాజిక్ గేట్స్. ఇందులో మనకి ట్రాన్సిస్టర్స్ అనేది డిలీటెడ్ అమ్మా. లెట్ మీ టెల్ యూ దిస్ ఆల్సో. దీంట్లో యాక్చువల్గా ట్రాన్సిస్టర్స్ అనేది ఉండాలి. ట్రాన్సిస్టర్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ డిలీటెడ్ ఫర్ జేఈ అండ్ నీట్. జేఈ అండ్ నీట్ వాళ్ళకి డిలీట్ చేశారు, బట్ నాట్ డిలీటెడ్ ఫర్ ఈఏపీ సెట్ అండ్ ఐపీఈ. సో ఐపీఈకి, ఈఏపీ సెట్కి నాట్ డిలీటెడ్, బట్ జేఈకి, నీట్కి డిలీటెడ్. కాబట్టి దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ విన్ని పీవైక్యూస్ చేస్తే సరిపోతుందా? హ్యాపీగా సరిపోతుందమ్మా. ఈరోజు క్లాస్ వినండి, క్లాస్లోనే నేను బోల్డ్ అని పీవైక్యూస్ చేస్తాను. క్లాస్ విని వెంటనే పీవైక్యూస్ చేయండి, ఖతం. ఈ రోజుతో మీకు సెమీ కండక్టర్స్ పక్కన పెట్టేసేయచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ ట్రెండ్స్, ఇది ఒకసారి మనం చూద్దాము. వాట్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ ట్రెండ్స్? ఇది మనం అబ్జర్వ్ చేస్తే గనక, బ్యాండ్ థియరీ నుంచి కేవలం కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. కేవలం కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. డయోడ్స్ నుంచి కాన్సెప్చువల్ ప్లస్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. డయోడ్స్ నుంచి కాన్సెప్చువల్ ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువే. కాన్సెప్చువల్ వచ్చాయి. జీనార్ డయోడ్ నుంచి మాత్రం హైయెస్ట్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీని నుంచి కూడా మనకి కాన్సెప్చువల్లే వస్తాయి, వెరీ రేర్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. లాజిక్ గేట్స్ నుంచి మనకి బేసికల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సెమీ కండక్టర్స్ అనేది మీరు బ్రేక్ డౌన్ చేసుకుంటే, అకార్డింగ్ టు అనాలిసిస్ ఆఫ్ ఎన్టీఏని అనాలిసిస్ చేసి లాస్ట్ 4-5 years ట్రెండ్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే గనక, దిస్ ఇస్ వాట్ ఐ ఫౌండ్. సో మీరు కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ పీవైక్యూస్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఆల్సో లెట్ మీ టెల్ యూ, హైయెస్ట్ నంబర్ ఆఫ్ థియరీ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ సెమీ కండక్టర్స్ నుంచి వస్తాయి. మోడర్న్ ఫిజిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, ఈ రెండు నమ్మ హైయెస్ట్ నంబర్ ఆఫ్ థియరీ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేస్తారు. సో దీంట్లో కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్. సో మూవింగ్ ఫార్వర్డ్, ఈ బ్యాండ్ థియరీ అంటే ఏంటి, అసలు బ్యాండ్ థియరీ ఎందుకు స్టార్ట్ అయింది, అండ్ బ్యాండ్ థియరీ నుంచే మనకి
బ్యాండ్ థియరీ నుంచే మనకి కండక్టర్స్, సెమీ కండక్టర్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వాట్ ఈస్ దిస్ బ్యాండ్ థియరీ అంటే రైట్ ఫ్రమ్ న్యూక్లియస్ చుట్టూరా ఆటమ్. సో ఇది ఒక ఆటమ్. మనందరికీ తెలుసు ఆటమ్ లోపల ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటాయి. సో ఇదేమవుతుంది, దిస్ ఈజ్ అవర్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కదా. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో తిరిగే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో తిరిగే పింక్ కలర్ ఏంటి, ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో తిరిగే ఎలక్ట్రాన్స్ ఇది బ్యాలెన్స్ షెల్ అని కూడా అంటాం మనం. సో అవి చాలా లూజ్లీ బౌండ్ టు దేర్ న్యూక్లియస్. సో అవి రెడీ టు కమ్ అవుట్. ఇదంతా మనం మీరు కెమిస్ట్రీలో నేర్చుకున్నారు, అందరికీ తెలిసింది. ఇప్పుడు సాలిడ్స్ లో ఏమవుతుందంటే, సాలిడ్స్ లో ఆటమ్స్ ఆర్ వెరీ క్లోజ్లీ ప్యాక్డ్, టైట్లీ ప్యాక్డ్. సో ఒక ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆర్బిటాల్ అంటే తెలుసు కదా మీకు, ఎనర్జీ. ప్రతి ఆర్బిట్ కి ఒక పర్టిక్యులర్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఇది దీని పక్కనే ఉన్న ఆటమ్ యొక్క న్యూక్లియస్ కి అట్రాక్ట్ అయ్యి దాని ఎనర్జీ అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో అన్ని ఆర్బిట్స్ సింగిల్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎనర్జీ మాత్రం స్ప్లిట్ అయిపోతుంది. ఎందుకు స్ప్లిట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నెక్స్ట్ పక్కనే ఉండే ఆటమ్ అనమాట. సో పక్కనే ఉండే ఆటమ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయిపోతుంది. ఎలా స్ప్లిట్ అయిపోతుంది అంటే, యాక్చువల్ గా చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదాము. సో 2 ఎనర్జీ బ్యాండ్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. మనం యూజువల్ గా డయాగ్రామ్ ని ఇలా డ్రా చేస్తాం. ఇంకా పర్టిక్యులర్ గా డ్రా చేయాలి అంటే మీకు n ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తే, m కాదు, n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3, ఇలాగా n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది నా లాస్ట్ ఆర్బిట్ అనుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఈ n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఇవన్నీ కూడా చూడండి సింగిల్ ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ 13.6 ఉంటుంది, ఇక్కడ -3.4, 1.51, 0.85 అందరికీ తెలుసు కదా. ఆ 0.85 ఇవన్నీ సింగిల్ ఎనర్జీ లెవెల్స్ అయితే ఇదొక్కటి మాత్రం కొన్ని లేయర్స్ గా డివైడ్ అయిపోతుంది, కొన్ని బ్యాండ్స్ గా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు దీనినే నేను ఇలా డ్రా చేశాను అనమాట, దీనినే ఇలా డ్రా చేశాను. సో అలా డివైడ్ అయిపోయినప్పుడు ఈ బ్యాండ్ ని ఇది ఎనర్జీ బ్యాండ్ అంటాం. సో ఇలా డివైడ్ అయిపోయింది కదా. ఇలా డివైడ్ అయిపోయినప్పుడు ఈ బ్యాండ్ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ బ్యాండ్ ఏదైతే ఉందో దీనిని వ్యాలెన్స్ బ్యాండ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ కండక్షన్ బ్యాండ్. ఆ పేరులోనే ఉంది చూడండి, కండక్షన్ బ్యాండ్. నార్మల్ గా బేసికల్ గా ఎలక్ట్రాన్స్ ఎక్కడుంటాయి, ఎక్కడుంటాయి అంటే బ్యాలెన్స్ బ్యాండ్ లో కదా ఎలక్ట్రాన్స్ ఉండేది. ఈ ఎల్లో కలర్ ఏంటమ్మా, ఎలక్ట్రాన్స్ ఎక్కడుంటాయి నీకు, వ్యాలెన్స్ బ్యాండ్ లోనే ఉంటాయి. బేసికల్ గా బై డిఫాల్ట్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ బ్యాండ్ లోనే ఉంటాయి. కానీ అప్పుడు కండక్షన్ బ్యాండ్ లో ఏముంటాయంటే హోల్స్ ఉంటాయి అని అనుకుంటారు అనమాట. కానీ ఇక్కడ ఏమైంది, మనకి కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ అవైలబుల్ గా ఉంటేనే ఒక మెటీరియల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. కండిషన్ ఏంటంటే కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉండాలి. కండక్షన్ బ్యాండ్ ఎంటీగా ఉంది అనుకోండి, ఆ మెటీరియల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు. సో ఏదైనా మెటీరియల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యాలి అంటే ఏంటమ్మా రూల్ ఏంటి, కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉండాలి. కండక్షన్ బ్యాండ్ అనేది బై డిఫాల్ట్ వేకెంట్ గా ఉండొచ్చు, ఎంటీగా ఉండొచ్చు, లేదా ఫిల్అప్ అయిపోయి కూడా ఉండొచ్చు. బట్ వ్యాలెన్స్ బ్యాండ్ అనేది మాత్రం ఎప్పుడు బై డిఫాల్ట్ ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో, ఈ మధ్యలో ఉండే ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీనిని ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడి నుంచి జంప్ అయ్యి ఇక్కడికి రావాలి. అలా రావాలి అంటే అవి ఈ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ని దాటుకుంటూ రావాలి. దట్ మీన్స్ ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ కి నువ్వు ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ కి సరిపోయేంత ఎనర్జీని సప్లై చేస్తే అప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవుతుంది. చాలా సింపుల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి. ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక మధ్యలో ఒక రివర్ ఉంది అనుకుందాం, రివర్ ని క్రాస్ చేయాలి. రివర్ ని క్రాస్ చేయాలి అంటే కరెక్ట్ గా రివర్ విడ్త్ ఎంత ఉందో
అంతే విడ్త్లో నేను ఒక బ్రిడ్జ్ వేసాను అనుకో, అప్పుడు నువ్వు ఈజీగా హోమ్ నుంచి కాలేజ్కి వెళ్ళిపోతావు కదా. సో అలా అదే విధంగా ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ నాకు ఇక్కడికి రావాలి, అప్పుడే ఈ మెటీరియల్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. మరి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవ్వాలి అంటే మధ్యలో అది ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ని దాటుకుంటూ వెళ్ళాలి. అలా దాటుకుని వెళ్ళాలి అంటే దీనికి నేను ఎంత ఎనర్జీ ఇవ్వాలి అంటే ఈ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ కి ఎంత ఎనర్జీ ఉంటుందో కరెక్ట్ గా అదే ఎనర్జీ నేను ఈ ఎలక్ట్రాన్ కి ఇచ్చాను అనుకోండి, అప్పుడు అది హ్యాపీగా జంప్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అయిపోయింది, ఒక 2-3 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి జంప్ అయిపోయాయి అనుకుంటే, మరి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది కదా, ఎలక్ట్రాన్ తగ్గిపోవడాన్ని ఏమంటాం? నెగిటివిటీ తగ్గిపోవడం అంటే పాజిటివిటీ పెరగడం. ఎలక్ట్రాన్ లేకపోవడం, ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం అన్న పాజిటివిటీని పెంచడం అన్న మీనింగ్ ఒకటే. సో ఎప్పుడెప్పుడైతే ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాయో అక్కడక్కడ నాకు ఆ ఎలక్ట్రాన్ యొక్క షాడో ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్ యొక్క ఇంప్రెషన్. జస్ట్ లైక్ ఫుట్ ప్రింట్ అనమాట. నువ్వు అడుగు వేసి అడుగు తీసి ముందుకు వెళ్ళిపోయావు, అడుగు తీసేసి ముందుకు వెళ్ళిపోయావు, కానీ నీ ఫుట్ ప్రింట్ అక్కడే ఉంటుంది. అలాగా ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసావు అంటే నెగిటివిటీ తగ్గిపోయింది. సో తగ్గిపోయిన నెగిటివిటీ ఏమవుతుంది? పాజిటివిటీ పెరిగింది. ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ వెళ్ళిపోయిందో అంత అమౌంట్ ఆఫ్ పాజిటివిటీ పెరిగింది. సో ఆ ఎలక్ట్రాన్ రిమూవ్ అయిన ప్లేస్ లో మనకి హోల్స్ తయారవుతాయి. సో సెమీ కండక్టర్స్ లో మనకి 2 రకాలు ఉంటాయి, ఒకటి ఎలక్ట్రాన్స్, రెండోది హోల్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని కన్సిడర్ చేసుకుంటే, హోల్ అనే దానిని పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ గా మనం కన్సిడర్ చేయాలి. బికాస్ హోల్ అనేది అదొక పదార్థం కాదు, ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం వల్ల డెవలప్ అయిన పాజిటివ్ చార్జ్ అన్నమాట. సో ఇందులో మనము కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ విషయంలో, in case of semiconductors, electricity is due to flow of holes and electrons. ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు మూవ్ అవ్వడం వల్ల మనకి కరెంట్ వస్తుంది. అదే మీరు ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ కండక్టర్స్ తీసుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ కండక్టర్స్ అంటే తెలుసు కదా, ఆల్ మెటల్స్. ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ కండక్టర్స్ విషయంలో ఎలక్ట్రిసిటీ ఈజ్ డ్యూ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే. ఎలక్ట్రిసిటీ ఈజ్ డ్యూ టు ఫ్లో ఆఫ్, కేవలం హోల్స్ ఉండవు, అందులో ఎలక్ట్రాన్స్ వల్ల మాత్రమే వస్తుంది అనమాట. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. కేవలం ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే కండక్టర్స్ లో ఎలక్ట్రిసిటీ వస్తుంది. సెమీ కండక్టర్స్ లో అయితే హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది. అదే మీకు ఎలక్ట్రోలైట్ అని ఉంటుంది, ఇది కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కెమిస్ట్రీలో వినే ఉంటారు. ఎలక్ట్రోలైట్ లోకి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ ఈజ్ డ్యూ టు పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ వస్తాయి అందులో. ఎలక్ట్రిసిటీ ఈజ్ డ్యూ టు flow of positive ions and negative ions. ఎందుకు ఇంత డీటెయిల్డ్ గా చెప్తున్నాను అంటే, కాన్సెప్చువల్ బిట్స్ కి లిమిట్ ఉండదు, ఏ మూల నుంచి అయినా అడగచ్చు. కాన్సెప్చువల్ బిట్స్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ బిట్స్ అన్నమాట. ప్రాబ్లమ్స్ హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ మనకున్నవి లిమిటెడ్ ఫార్ములే ఉంటాయి, దానిలో నుంచి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. కానీ కాన్సెప్ట్ అలా కాదు, అదొక సముద్రం అన్నమాట. సో ఇదొక పాయింట్ టు బి నోటెడ్ కాన్సెప్ట్. అలాగే మనకి బ్యాండ్ థియరీలో కండక్టర్స్ ఎలా ఉంటాయి, కండక్టర్స్ అలాగే సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ ఎలా ఉంటాయి బ్యాండ్ థియరీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కండక్టర్స్ లో వ్యాలెన్స్ బ్యాండ్, ఇదేంటిది వ్యాలెన్స్ బ్యాండ్ తెలుసు కదా, విబి అంటే వ్యాలెన్స్ బ్యాండ్. దీనిని మనము కండక్షన్ బ్యాండ్ అనుకుందాం. ఈ గ్రీన్ కలర్ బికమ్స్ కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్స్ బ్యాండ్. సో లెట్ మీ టేక్ దిస్ యాజ్
ఓకే, ఇప్పుడు మూడింటిని మనం అబ్జర్వ్ చేద్దాం. మనకి ఇందులో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ కండక్టర్స్ లో ఏం జరుగుతుందంటే ఈ కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతాయి. ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్ విషయంలో ఏం జరుగుతుంది అంటే ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతాయి. సో అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర నార్మల్ గా సాధారణంగా కూడా ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఈజీగా ఇక్కడికి జంప్ అయిపోతాయి. బికాస్ ఇందులో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో అది 0 volts. ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో అది 0 electron volts. అసలు దీనికి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాపే లేదు. సో చాలా ఈజీగా ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లో అవైలబుల్ గా అయిపోతాయి. కాబట్టి కండక్టర్స్ లో ఏం జరుగుతుంది, కండక్టర్స్ లో చాలా ఈజీగా కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిపోతుంది. అదే ఒకసారి ఇన్సులేటర్స్ దగ్గరకు వద్దాం. ఇన్సులేటర్స్ లో ఏం జరుగుతుందంటే ఈ కండక్షన్ బ్యాండ్ కి వ్యాలెన్స్ బ్యాండ్ కి మధ్యలో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో ఇది మోర్ దాన్ 6 electron volts ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ కి నువ్వు మోర్ దాన్ 6 electron volts సప్లై చేస్తేనే గానీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వవు. సో అంత ఎనర్జీ మనం నార్మల్ సిచ్యువేషన్స్ లో మన ప్రాక్టికల్ గా మనం ఇచ్చే సర్క్యూట్స్ లో ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఇవ్వలేం, ప్రొవైడ్ చేయలేం, నాట్ పాసిబుల్. కాబట్టి కండక్షన్ వ్యాలెన్స్ బ్యాండ్ లో ఉండేవి వ్యాలెన్స్ బ్యాండ్ లోనే ఉంటాయి, కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళట్లా. సో కండక్షన్ బ్యాండ్ ఎంటీగా ఉంది, కండక్షన్ బ్యాండ్ ఎంటీగా ఉంటే అవి కండక్ట్ చేయలేవు. సో దాట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ as ఇన్సులేటర్స్. ఇప్పుడు సెమీ కండక్టర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి బిహేవ్స్ ఇన్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అన్నమాట. అంటే దీంట్లో ఈ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో ఇది లెస్ దాన్ 3 electron volts ఉంటుంది. 0 నుంచి 3 electrons మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. సో కొంచెం కన్సిడరబుల్ అన్నమాట. అంటే ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ కి నువ్వు లెస్ దాన్ 3 electron volts సప్లై చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి, జంప్ అయిపోతాయి. సో నాకు కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ పాసిబిలిటీ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ చక్కగా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. అయితే కండిషన్స్ అప్లై అన్నమాట. సో దీంట్లో మనం వాడే సెమీ కండక్టర్స్, మన సిలబస్ లో ఉండే సెమీ కండక్టర్స్ ఏంటి, జెర్మేనియం, సిలికాన్. సో జెర్మేనియంకి వచ్చేటప్పటికి 0.7 electron volts, సిలికాన్ వచ్చేటప్పటికి 1.1 electron volts. ఈ మాత్రం మనం అంటే ఇప్పుడు ఇది జెర్మేనియం మెటీరియల్ అనుకుందాం, ఇది జెర్మేనియం ఆటం అనుకుంటే ఒక జెర్మేనియం ఆటం లో ఉండే ఎలక్ట్రాన్ కి నువ్వు 0.7 electron volts ఎనర్జీ ఇచ్చావు అనుకో, అది ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయిపోతుంది. ఇది ఒక సిలికాన్ మెటీరియల్ అనుకోండి, సిలికాన్ ఆటమ్ లో ఉండే ఒక ఎలక్ట్రాన్ కి 1.1 electron volts ఎనర్జీ ఇచ్చావు అనుకో, అది ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయిపోతుంది. సో ఆ మాత్రం ఎనర్జీని మనం ట్రై ఇవ్వచ్చు బై వేరియింగ్ ద టెంపరేచర్ లేదా డోపింగ్. రెండు మెథడ్స్ ఉంటాయి. సెమీ కండక్టర్స్ ని బెటర్ కండక్టర్ గా మార్చడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్, రెండోది డోపింగ్. టెంపరేచర్ మార్చడం ద్వారా లేదా ఇంప్యూరిటీని యాడ్ చేసి మిక్స్ చేయడం ద్వారా ఒక సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీని మనం పెంచొచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ తో సెమీ కండక్టర్స్ లో అలాగే ఇన్సులేటర్స్ లో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. సో వెన్ టెంపరేచర్ ఈస్ ఇంక్రీజ్డ్, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, అలాగే when temperature decreases, రెండు అబ్జర్వ్ చేద్దాము. సో when temperature increases and when temperature decreases. Temperature increase అయితే we will observe in both conductors, కండక్టర్స్ లో ఏం జరుగుతుంది అండ్ సెమీ కండక్టర్స్ లో ఏం జరుగుతుంది. కండక్టర్స్ లో ఏం జరుగుతుంది, సెమీ కండక్టర్స్ లో ఏం జరుగుతుంది. కండక్టర్స్ లో ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టివిటీ ఇంక్రీజెస్ అండ్ కండక్టివిటీ డిక్రీజెస్. కండక్టివిటీ తగ్గిపోతుంది రెసిస్టర్స్ లో. సెమీ కండక్టర్స్ లో దీనికి రివర్స్ లో ఉంటుందమ్మా. సెమీ కండక్టర్స్ లో టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టివిటీ డిక్రీజెస్ అండ్ కండక్టివిటీ ఇంక్రీజెస్.
దీంట్లో రివర్స్ లో జరుగుతుంది అనమాట. ఇదే సేమ్ మనం ఇప్పుడు దీనికి కూడా అప్లై చేయొచ్చు. సో సెమీ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే రివర్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు టెంపరేచర్ డిక్రీజెస్. సో టెంపరేచర్ డిక్రీజ్ అయితే రివర్స్ బిహేవియర్ వస్తుంది. సో ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, అండ్ దిస్ వన్ కమ్స్ టు సెమీ కండక్టర్స్. ఇది సెమీ కండక్టర్స్కి వస్తుంది. సో సెమీ కండక్టర్స్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ సెమీ కండక్టర్ ఒక గుడ్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సెమీ కండక్టర్ ఒక గుడ్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. దానిని బేస్ చేసుకుని అట్ 0 కెల్విన్, కరెక్ట్ గా 0 కెల్విన్ దగ్గర, 0 కెల్విన్ ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. ఇది లీయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్. ఇంతవరకు మనము ఇంత లీస్ట్ టెంపరేచర్ ని క్రియేట్ చేయలేదు, బట్ దిస్ ఇస్ ద లీస్ట్ పాసిబుల్ టెంపరేచర్ అన్నమాట. 0 కెల్విన్ దగ్గర ఏం జరుగుతుందంటే అట్ 0 కెల్విన్ కండక్టర్, ఇక్కడ ఏం జరిగింది, టెంపరేచర్ డిక్రీజ్ చేసావు కదా, 0 కెల్విన్ అంటే లోవెస్ట్ టెంపరేచర్ డిక్రీజ్ అయిపోయింది. సో when టెంపరేచర్ డిక్రీజెస్ కండక్టర్ చాలా బాగా పనిచేస్తుంది, కండక్టివిటీ పెరుగుతుంది. సో ఒక కండక్టర్ బిహేవ్స్ యాజ్ పర్ఫెక్ట్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. దానినే మనము సూపర్ కండక్టర్ అంటాం. దీనినే ఏమంటారమ్మా, సూపర్ కండక్టర్ అంటే ఏంటి, జీరో రెసిస్టెన్స్. ఒక కండక్టర్ కి జీరో రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడా ఈ సూపర్ కండక్టర్ మీద జరుగుతుందమ్మా. ఒకవేళ సూపర్ కండక్టర్ రీసెర్చ్ సక్సెస్ఫుల్ అయితే గనక మనకి ఫ్యూచర్ లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్సే ఉండవన్నమాట. అంత అద్భుతమైన టాపిక్ ఇది. కండక్టర్ బిహేవ్స్ యాజ్ అ పర్ఫెక్ట్ కండక్టర్. అదే మనకి సెమీ కండక్టర్ 0 కెల్విన్ దగ్గర ఒక సెమీ కండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, సెమీ కండక్టర్ బిహేవ్స్ as a perfect insulator గా బిహేవ్ చేస్తుంది. ఇట్ బిహేవ్స్ యాజ్ అ పర్ఫెక్ట్ ఇన్సులేటర్. బికాస్ సెమీ కండక్టర్స్ లో టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, రెసిస్టివిటీ పెరిగిపోతుంది, కండక్టివిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా మంచి మనకి థియరీ బిట్స్ అమ్మ. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాము, సెమీ కండక్టర్స్ లో కరెంట్ అనేది డ్యూ టు ఫ్లో ఆఫ్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సెమీ కండక్టర్స్ లో హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రెండు మూవ్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు రెండు మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇందులో సెమీ కండక్టర్స్ లో రెండు రకాలు వస్తాయమ్మా, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. లెట్ us స్టార్ట్ విత్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఇదంతా చెప్పాను కదా, ఇందులో నుంచి కాన్సెప్చువల్ బిట్స్ వస్తాయి. సో మొత్తం సోది కాన్సెప్టే ఉంటుంది. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ లో ప్యూరెస్ట్ ఫార్మ్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక జెర్మేనియం ఉంది, ఇది జెర్మేనియం మెటీరియల్ అనుకుందాం. అంటే దీంట్లో జెర్మేనియం ఆటమ్స్ తప్ప వేరే ఏ ఆటమ్స్ ఉండవు. దీనినే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ జెర్మేనియం అంటాం. అలాగే ఇది ఒక సిలికాన్ మెటీరియల్ అనుకోండి, ఇందులో సిలికాన్ ఆటమ్స్ తప్ప వేరే ఇతర ఏ ఆటమ్స్ ఉండవు. సో ఏ మెటీరియల్ ఆటమ్స్ అయితే ఆ మెటీరియల్ ఆటమ్స్ తప్ప వేరే మెటీరియల్ ఆటమ్స్ ఉండవు. అలాంటి దానిని మనం ఏమంటామమ్మా, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ లేదా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటారు. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ లో జరిగేది ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇజ్ ఈక్వల్ టు హోల్ కాన్సన్ట్రేషన్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, నంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. దీంట్లో మనకు ఒక సూపర్ డూపర్ ఫార్ములా వస్తుంది, NeNH is equal to Ni square. NeNH is equal to Ni square. ఇవేంటి పేర్లు నేను చెప్తాను, డోంట్ వరీ. Ne అంటే ఏంటమ్మా, ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్. NH అంటే ఏంటి, హోల్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ Ni అంటే ఏంటి, ఇంట్రిన్సిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ ఇంట్రిన్సిక్ కండక్టర్ అన్నమాట.
సో ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఉంటాయో అన్నే నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కూడా ఉంటాయి. నెంబర్ ఆఫ్ హోల్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ గా ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. తర్వాత ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ యొక్క కండక్టివిటీ గురించి అప్పుడప్పుడు అడుగుతారు మనకి. దీని కండక్టివిటీ ఎలా ఉంటుంది? మీ అందరికి కండక్టివిటీ సింబల్ తెలుసు కదా. కండక్టివిటీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ, గుర్తుందా లేదా? రో అనేది కండక్టివిటీ అనుకుంటే, రో అనేది కండక్టివిటీ, అలాగే సిగ్మా అనేది కండక్టివిటీ కదా. సిగ్మా అనే దాన్ని కండక్టివిటీ, రో అనేది రెసిస్టివిటీ. ఇవన్నీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేర్చుకున్నాం. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. ఎంతమందికి గుర్తుందో? బట్ ఈ లెసన్ అంతా కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చిందే అమ్మ. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ యువర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, వెరీ గుడ్ కూడా అక్కర్లేదు, కరెంట్ ఎలక్ట్రిసిటీలో బేసిక్ ఫార్ములే, చిన్న బేసిక్ ఫార్ములే తెలిసిన వాళ్ళకి ఈ లెసన్ సూపర్ ఈజీ అయిపోతుందమ్మా, డెడ్ ఈజీ అన్నమాట. కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీకు కొంచెం టచ్ ఉండాలి అంతే. ఏముంది? ఓమ్స్ లా, మొబిలిటీ, కండక్టివిటీ, రెసిస్టివిటీ, రెసిస్టెన్స్, రెసిస్టర్ సిరీస్ అండ్ ప్యారలల్, ఇంతకంటే ఏముండదు దీంట్లో. సో కండక్టివిటీ ఆఫ్ అ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఫార్ములా వచ్చేసి సిగ్మా ఇజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ మ్యూ ఈ ఎన్ఈ ప్లస్ మ్యూ హెచ్ ఎన్హెచ్. ఇది ఒక మంచి ఫార్ములా. అప్పుడప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ తగులుతాయి. ఎక్కువగా నీట్ వాళ్ళకి ఈ ఫార్ములా మీద బాగా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. అలా జేఈ వాళ్ళకి రాదు అనుకోవడానికి ఏం లేదు కదా. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ జేఈ. అప్పుడప్పుడు క్యూ ప్లేస్ లో ఈ కూడా రాస్తారమ్మా. క్యూ అన్నా ఈ అన్నా ఒక్కటే. చార్జ్, క్యూ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ చార్జ్. ఇక్కడ మ్యూ ఈ ఏంటి? మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యూ హెచ్ ఏంటి? మొబిలిటీ ఆఫ్ హోల్స్. ఎవరికైనా మొబిలిటీ ఫార్ములా గుర్తుందా? కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ లో మొబిలిటీ ఫార్ములా మ్యూ ఇజ్ ఈక్వల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. మొబిలిటీ ఇజ్ ఈక్వల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్, గుర్తుందా? అలాగే డ్రిఫ్ట్ వెలాసిటీ టర్మినాలజీలో కూడా రాసుకోవచ్చు. దేర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. కరెంట్ ఇది కూడా రాస్తాను. కరెంట్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ లో కరెంట్ అనేది కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ప్లస్ కరెంట్ డ్యూ టు హోల్స్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ కరెంట్ కదా. కరెంట్ క్యాపిటల్ ఐ రాసినా పర్వాలేదు, స్మాల్ లెటర్ ఐ రాసినా పర్వాలేదు, డజంట్ మ్యాటర్. క్యాపిటల్ ఐ ఆర్ స్మాల్ ఐ డజంట్ మ్యాటర్. Current due to electrons and current due to holes will be the total current in intrinsic semiconductors. So IE IH place lo from current electricity lesson meeku okkasari gurtunte from current electricity chapter మనకి ఏం తెలుసు? I is equal to NEAVD drift velocity terminology లో అదే ఫార్ములా ఇక్కడ వాడతాం. IE is equal to NE into EAVD. అలాగే IH is equal to NHEAVD. Drift velocity of electrons, drift velocity of holes. ఏమీ తేడా లేదమ్మా. కరెంట్ ఎలక్ట్రిసిటీని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడమే. ఓకే మ్యామ్, నేను బీఆర్క్ తీసుకున్నా కానీ ఇప్పుడు క్విట్ అవుదాం అనుకుంటున్నాను. శామ్ అనే యూజర్ ఐడి ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ అండ్ యువర్ పేరెంట్స్ చాయిస్ అమ్మా. బట్ ఇప్పుడు బీఆర్క్ క్విట్ అయ్యి నేను జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అయిపోతాను అంటే యూ హ్యావ్ వెరీ లెస్ టైం. అండ్ బీఆర్క్ కాలేజ్ వాళ్ళు మీకు ఫీజు వెనక్కి ఇస్తారా ఇవ్వరా? చాలా కాలేజెస్ వాళ్ళు ఫీజు వెనక్కి ఇవ్వరు. 4 ఏళ్ల ఫీజు కట్టమంటారు. క్విట్ అవ్వాలి అనుకుంటే సర్టిఫికేట్ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ తీసుకోకుండా బయటకు వచ్చేస్తాము అనుకుంటే వచ్చేసేయచ్చు. కార్తీక్ దివిలి అనే యూజర్ ఐడి కరెంట్ ఎలక్ట్రిసిటీకి 4 వీడియోస్ పెట్టారు. అందులో కాన్సెప్ట్ అండ్ పీవైక్యూస్ కోసం ఏ వీడియో చూడాలి? కార్తీక్ దివిలి మొత్తం 4 వీడియోస్ చూడాలమ్మా. మొత్తం 4 వీడియోస్ చూడాలి. ఒక దాంట్లో కాన్సెప్ట్, ఒక దాంట్లో ప్రాబ్లమ్స్ అలా కుదరదు కదా. మొత్తం 4 వీడియోస్ చూడాలమ్మా. బికాస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అ హై వెయిటేజ్ చాప్టర్. మా కాలేజ్లో ఓన్లీ ఐపీఈ చెప్తున్నారు, అసలు జేఈ చెప్పటం లేదు. నేను హోమ్ స్టడీస్ చేస్తున్నా,
మీ క్లాసెస్ వింటున్నా, మాక్ టెస్ట్కి కొన్ని యాప్స్ వాడుతున్నా, కెన్ యూ గివ్ మీ సమ్ సజెషన్స్? లాస్యా అనే యూజర్ ఐడి నెవర్ యూజ్ యాప్స్. ఎలాంటి యాప్సో నాకు తెలియదు, బట్ ఏదో ఒక యాప్లో నుంచి ఎగ్జామ్ రాసేస్తే దే ఆర్ నాట్ అథెంటికేటెడ్. ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ మంచి కంపెనీ యాప్ అయితేనే అందులో ఎగ్జామ్ రాయి. లేదు అంటే లాస్యా యూ విల్ బీ ఇన్ అ ట్రబుల్. ఓన్గా చదివేసుకుందాము అంటే మా క్లాసెస్ విని పీవైక్యూస్ చెయ్యి, కానీ టెస్ట్లు మాత్రం రాయాలి అంటే లాస్యా ఇట్ ఈస్ బెటర్ యూ టేక్ వేదాంతు ఏకలవ్య టెస్ట్ సిరీస్. ఏదో ఒక టెస్ట్ సిరీస్ బ్రాండెడ్ ఉండాలమ్మా, అంతేగాని మార్క్స్ యాప్ లాంటివి ఇలాంటివి కుదరవు. ఓకే, ఇప్పటి నుంచి వెబ్సైట్కి ప్రిపేర్ అయితే బిలో 2K ర్యాంక్ వస్తుందా? నేను ఇప్పటి వరకు ఏం చదవలా. దీక్షిత్ వర్మ అనే యూజర్ ఐడి ఇప్పటి వరకు ఏం చదవలేదు కాబట్టి అట్లీస్ట్ ట్రై చేయమ్మా, ఇప్పటి నుంచి అయినా ట్రై చెయ్యి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. సి, టైం మీద ర్యాంక్ డిపెండ్ అవ్వదు. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ లెర్నింగ్ స్కిల్స్. మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనే దాని మీద ర్యాంక్ డిపెండ్ అవుతుంది, కానీ ఎంత టైంలో నేర్చుకున్నారు అనే దాని మీద ర్యాంక్ డిపెండ్ అవ్వదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఎంత టైంలో నేర్చుకున్నారు దాని మీద ర్యాంక్ డిపెండ్ అవ్వదు. ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఎంత బాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, దీని మీద ర్యాంక్ డిపెండ్ అవుతుంది. ఐపీఈకి జేఈ తర్వాత ఏమి టైం సరిపోదమ్మా. అంటే మీ ఇష్టం అది. నేను వారం రోజుల్లో చదివేసుకోగలను అంటే మీ ఇష్టం. ఐపీఈకి జేఈ తర్వాత సరిపోదు, టైం అయితే సరిపోదు. బట్ ఎవరైతే అబ్బే లేదు వారం రోజుల్లో నేను 5 సబ్జెక్ట్స్ నేర్చేసుకుంటాను అంటే మీ ఇష్టం అది. వారం 10 రోజులు టైం ఉంటుంది, ఒక వారం 10 రోజుల్లో మీరు నేర్చేసుకుంటాను అంటే మీ ఇష్టం, పర్వాలా. ఓకే, కరెంట్ డ్యూ టు ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటి? ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అనేవి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్. అలాగే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ కి ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేసుకుని చూద్దాము. ఇదేంటమ్మా మనకి? దిస్ ఈస్ నథింగ్ బట్ ద వ్యాలెన్స్ బ్యాండ్. ఇది మన వ్యాలెన్స్ బ్యాండ్. తర్వాత ఏం చెప్పుకున్నాము? ఇది మన కండక్షన్ బ్యాండ్. ఇది మన కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్స్ బ్యాండ్. మధ్యలో ఉండేదాన్ని ఏమనుకున్నాము? ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. దీనిని ఏమని చెప్పుకున్నాము? ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఈ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ లో కరెక్ట్ గా బ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్యలో, బ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఒక లైన్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ కి కండక్షన్ బ్యాండ్ కి బ్యాలెన్స్ బ్యాండ్ కి కరెక్ట్ గా సెంటర్ లో ఒక లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్ ఏమంటారంటే మనము ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటారు. ఫెర్మి ఎనర్జీ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది? ఫెర్మి ఎనర్జీ లెవెల్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ లో ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్ గా కండక్షన్ బ్యాండ్ కి బ్యాలెన్స్ బ్యాండ్ కి సెంటర్ లో ఉంటుంది. ఏంటి ఫెర్మి ఎనర్జీ లెవెల్? ఫెర్మి ఎనర్జీ లెవెల్ ని ఏమంటారు? ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ద ఎనర్జీ పొజెస్డ్ బై అన్ ఎలక్ట్రాన్ అట్ 0 కెల్విన్. 0 కెల్విన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ కి ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో దానినే మనము ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటాము. అయితే ఇప్పుడు మనము ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ నుంచి నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. సో ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ impure form of semiconductors. Extrinsic semiconductors అంటే ఏంటి? These are impure form of semiconductors. సెమీకండక్టర్స్ లో ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్స్ ని ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటారు. ఎందుకు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్స్ లో మనకి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, తక్కువ నెంబర్ ఆఫ్ హోల్స్ ఉన్నాయి. వాటి కండక్టివిటీని ఇంకా బాగా పెంచాలి, వాటి పర్ఫార్మెన్స్ ని ఇంకా బాగా పెంచాలి. అలా పెంచడం కోసం మనం వాడేదే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అన్నమాట. సో ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ లో మనం డోపింగ్ చేసే విధానాన్ని బట్టి 2 రకాలు ఉంటాయి. ఒకటి N టైప్ సెమీకండక్టర్స్ అండ్ ఇంకొకటి P టైప్ సెమీకండక్టర్స్. ఇక్కడ N అంటే నెగిటివ్, P అంటే పాజిటివ్. N టైప్ సెమీకండక్టర్స్, P టైప్ సెమీకండక్టర్స్. P అంటే పాజిటివ్, N అంటే నెగిటివ్. సో N టైప్ సెమీకండక్టర్స్ ని ఎలా తయారు చేస్తారు? బై డోపింగ్ విత్ పెంటావాలెంట్
ఆటమ్స్. పెంటావాలెంట్ ఆటమ్స్ తో డోపింగ్ చేయడం ద్వారా, అంటే గ్రూప్ 5 ఎలిమెంట్స్ తో డోపింగ్ చేయడం ద్వారా ఎన్ టైప్ ఫామ్ అవుతుంది. దీంట్లో ఏం జరుగుతుంది? బై డోపింగ్ విత్ ట్రైవాలెంట్ ఆటమ్స్. ట్రైవాలెంట్ ఆటమ్స్ అంటే గ్రూప్ 3. సో ఒక ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ని గ్రూప్ 3 ఎలిమెంట్స్ తో డోపింగ్ చేస్తే పీ టైప్ ఫామ్ అవుతుంది. గ్రూప్ 5 ఎలిమెంట్స్ తో డోపింగ్ చేస్తే ఎన్ టైప్ ఫామ్ అవుతుంది. సో ఎన్ టైప్ లో ఎన్ అంటే నెగటివ్. సో పెంటావాలెంట్ అంటే ఏంటి? నార్మల్ గా మనకి జెర్మేనియం, సిలికాన్ టెట్రావాలెంట్, ఇది అందరికీ తెలుసు, కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసుకుని ఉంటుంది. సో 4 కి నేను 5 యాడ్ చేశాను. 4 ఉన్నాయి, 4 కి నేను 5 యాడ్ చేశాను. 5 యాడ్ చేసినప్పుడు చూడండి, ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా మిగిలిపోయింది. జెర్మేనియం అనేది టెట్రావాలెంట్. ఓకే, గ్రూప్ 5 ఎలిమెంట్ పెంటావాలెంట్. 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఒకదాంతో ఒకటి కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసుకున్నాయి. ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా మిగిలిపోయింది. సో అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అవుతాయి. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అవుతాయి. అలాగే హోల్స్ అనేవి మైనారిటీ చార్జ్ క్యారియర్స్ అవుతాయి. మైనారిటీ చార్జ్ క్యారియర్స్, హోల్స్ అనేవి మైనారిటీ చార్జ్ క్యారియర్స్. అదే మనకి నెక్స్ట్ పీ టైప్ లోకి వచ్చేటప్పటికి జస్ట్ దీనికి రివర్స్ లో ఉంటుంది అనమాట. పీ టైప్ లో సేమ్ మనం ఇక్కడ తీసేసుకుని హోల్స్ ఎలక్ట్రాన్స్ ప్లేస్ మార్చేసుకుంటే అయిపోయింది. సో ఇక్కడ హోల్స్ అనేవి మెజారిటీ చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ అనేవి మైనారిటీ చార్జ్ క్యారియర్స్. సో ఇందులో ఏమవుతుంది? ఇది జెర్మేనియం, కానీ ట్రైవాలెంట్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 ఒకదాంతో ఓవర్లాప్ అయినప్పుడు జెర్మేనియంలో ఒకటి మిగిలిపోయింది. సో నాకు ఇక్కడ హోల్, దీనికి జత లేదు, సో హోల్ క్రియేట్ అవుతుంది. సో హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్, ఈ మైనారిటీ మెజారిటీ కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. సో ఎన్ టైప్ లోకి వచ్చేటప్పటికి, ఎన్ టైప్ లో NE is greater than NH అవుతుంది. పీ టైప్ లోకి వచ్చేటప్పటికి NH is greater than NE. వీటిలో నుంచి గతంలో చాలా 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 బిట్స్ అడగడం జరిగింది. ఇదంతా కూడా కాన్సెప్చువల్ అమ్మ. ఇందులో మంచి కాన్సెప్చువల్ బిట్స్ ఉంటాయి, కంపల్సరీగా నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు కొంచెం ఓకే, నేను దీన్ని ఇంకొంచెం జరుపుతాను, బికాజ్ మనం ఇక్కడ డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోవాలి. సరే, నెక్స్ట్ పేజ్ లోకి వెళ్దాం. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్. ఇందాక డ్రా చేసినట్లు వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ డ్రా చేద్దాము. సో దిస్ ఈజ్ మై వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ దిస్ ఈజ్ మై కండక్షన్ బ్యాండ్. ఇది నా కండక్షన్ బ్యాండ్. ఇందాక సేమ్, ఓకే, మళ్ళీ మనం కాపీ చేసుకుని డ్రా చేసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడికి తీసుకున్నాను. మనము ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ లో ఏం చెప్పుకున్నాము? ఫెర్మి ఎనర్జీ లెవెల్ అనేది కరెక్ట్ గా సెంటర్ లో ఉంటుంది వ్యాలెన్స్ బ్యాండ్ కి, కండక్షన్ బ్యాండ్ కి. కానీ ఎన్ టైప్ లోకి వచ్చేటప్పటికి ఇట్ షిఫ్ట్స్ టువర్డ్స్ కండక్షన్ బ్యాండ్. ఫెర్మి ఎనర్జీ లెవెల్, FEL అంటే ఏంటి? ఫెర్మి ఎనర్జీ లెవెల్. ఇందులో ఎన్ టైప్ లో ఫెర్మి ఎనర్జీ లెవెల్ షిఫ్ట్స్ టువర్డ్స్ కండక్షన్ బ్యాండ్. పీ టైప్ కి వచ్చేటప్పటికి ఫెర్మి ఎనర్జీ లెవెల్ షిఫ్ట్స్ టువర్డ్స్ బ్యాలెన్స్ బ్యాండ్. ఎంట్రిన్సిక్ లో కరెక్ట్ గా సెంటర్ లో ఉండేది ఎన్ టైప్ లో పైకి వెళ్తుంది కండక్షన్ బ్యాండ్ వైపు, పీ టైప్ లో బ్యాలెన్స్ బ్యాండ్ వైపు షిఫ్ట్ అవుతుంది అనమాట. దీంట్లో దీనిని డోనార్ టైప్ ఎనర్జీ లెవెల్ అంటారు. డోనార్ టైప్ ఎనర్జీ లెవెల్. తర్వాత దీనిని ఏమంటారమ్మా? యాక్సెప్టార్ టైప్ ఎనర్జీ లెవెల్. దిస్ ఇస్ కాల్డ్ యాక్సెప్టార్ టైప్ ఎనర్జీ లెవెల్. ఇవన్నీ కూడా మీకు మస్ట్ అండ్ షుడ్ థియరీ బిట్స్ లో వస్తాయి. అండ్ ఇది E is equal to డెల్టా E is equal to 0.001 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, డెల్టా E is equal to 0.001 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ఎక్స్ట్రా నాలెడ్జ్. బ్లూ కలర్ నేర్చుకోకపోయినా పర్లేదు, బట్ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది, దాని పేరేంటి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే పీ టైప్, ఎన్ టైప్ తయారు చేసిన తర్వాత సైంటిస్టులు ఏమనుకున్నారంటే, ఇంకా బాగా పనిచేయాలి అంటే గనక మనకి పీ టైప్ బాగా పనిచేస్తుంది, ఎన్ టైప్ బాగా పనిచేస్తుంది, కానీ నాకు ఆశ తీరలేదు, ఇంకా బాగా పనిచేయాలి. సో అలా పనిచేయడం కోసం తయారు చేసిందే మన
జంక్షన్ డయోడ్. జంక్షన్ డయోడ్. సో జంక్షన్ డయోడ్ లేదా పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది తయారు చేశారు. సో పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏముండదమ్మా, దీంట్లో ఒక పెద్ద సెమీ కండక్టర్ చిప్ ని తీసుకుంటారు. సెమీ కండక్టర్ చిప్ అంటే మెటల్, ఒక జెర్మేనియం సిలికాన్, ప్యూర్ జెర్మేనియం ప్యూర్ సిలికాన్ తీసుకుంటారు. తీసుకున్నాక దీనిని ఒక సైడ్ నుంచి పెంటావాలెంట్ తో, ఇంకొక సైడ్ నుంచి ట్రైవాలెంట్ తో డోపింగ్ చేస్తారు. అంటే ఒక సైడ్ పి టైప్ లాగా తయారవుతుంది, రెండో సైడ్ ఎన్ టైప్ లాగా తయారవుతుంది. ఒక సైడ్ నుంచి ట్రైవాలెంట్ తో, ఒక సైడ్ నుంచి పెంటావాలెంట్ తో ఒకేసారి డోపింగ్ చేస్తారు. అలా డోపింగ్ చేయడం వల్ల ఒకవైపు పి టైప్ ఫామ్ అవుతుంది. పి టైప్ అంటే ఏంటి, మనకి హోల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, హోల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ చాలా తక్కువ నంబర్ లో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ చాలా తక్కువ నంబర్ లో ఉంటాయి. ఎన్ టైప్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి, హోల్స్ చాలా తక్కువ నంబర్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం రెండు ఒకటే ప్లేట్ మీద చేసామో, హోల్స్ పాజిటివ్, ఎలక్ట్రాన్స్ నెగిటివ్, సో పొలోమని ఇటువైపు నుంచి ఎలక్ట్రాన్స్, ఇటువైపు నుంచి హోల్స్ ఒకదానికొకటి అట్రాక్ట్ అయ్యి ట్రావెల్ స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇనిషియల్లీ హోల్స్ ఫ్రమ్ పి టైప్, holes from p type and electrons from n type, holes from p type, electrons from n type travel towards each other. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, సెమీ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ హోల్స్ మూవ్ అవ్వడానే ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఇటు నుంచి హోల్స్, ఇటు నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటే కరెంట్ స్టార్ట్ అయిపోయింది. సెమీ కండక్టర్ లో కరెంట్ ప్రొడ్యూస్ అయిపోయింది అనమాట. సో కరెంట్ స్టార్ట్ అయింది. ఈ కరెంట్ ఏమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్. ఇందులో రెండు రకాలు ఉంటాయి చూసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్. దీనిని డిఫ్యూజన్ కరెంట్ అంటారు. ఓకే, బానే ఉంది. కానీ ఇప్పుడు హోల్స్ వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రాన్స్ వచ్చేస్తున్నాయి, ఇటు నుంచి హోల్స్, ఇటు నుంచి ఎలక్ట్రాన్స్ పొలోమని ట్రావెల్ అవ్వడం వల్ల కొంచెం సేపు అయ్యేటప్పటికి ఏమవుతుంది, క్రౌడ్ పెరిగిపోతుంది. క్రౌడ్ పెరిగిపోయి ఈ హోల్స్, ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఒక జంక్షన్ లాగా ఫామ్ చేసుకుంటాయి. కొంతసేపటికి క్రౌడ్ పెరిగిపోయి హోల్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఒక జంక్షన్ ని ఫామ్ చేస్తాయి. ఈ జంక్షన్ యొక్క విడ్త్ డి అనుకుందాం. ఒక డి విడ్త్ లో మనకు ఒక జంక్షన్ ఫామ్ అయిపోతుంది. దీనినే బ్యారియర్ అని కూడా అనొచ్చు అనమాట. బ్యారియర్, జంక్షన్, డిప్లీషన్ లేయర్ అంటారు. సో ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో, ఈ ఎల్లో కలర్ ప్లేస్ ఏదైతే ఉందో దీనిని డిప్లీషన్ లేయర్ అంటారు. డిప్లీషన్ లేయర్. ఈ డి అనేది ఏంటమ్మా, విడ్త్ ఆఫ్ ది డిప్లీషన్ లేయర్. సో డిప్లీషన్ లేయర్ ఎలా యాక్ట్ అవుతుంది, ఒక బ్యారియర్ లాగా యాక్ట్ అవుతుంది. సో బ్యారియర్ లాగా యాక్ట్ అవ్వడం వల్ల ఇఫ్ ఐ మెజర్, ఒకవేళ నేను దీనికి మెజర్ చేస్తే ఈ బ్యారియర్ దగ్గర ఉండే పొటెన్షియల్ నే బ్యారియర్ పొటెన్షియల్ అంటారు. ఇక్కడ నాకు ఒక పొటెన్షియల్ డెవలప్ అయిపోతుంది, ఆ పొటెన్షియల్ ని బ్యారియర్ పొటెన్షియల్ అంటారు. ఇప్పుడు ఇక మీదట ఇటు నుంచి హోల్స్ రావాలి అన్నా, ఇటు నుంచి ఎలక్ట్రాన్స్ రావాలి అన్నా, ఇవి ఖచ్చితంగా ఈ బ్యారియర్ పొటెన్షియల్ అంత పొటెన్షియల్ ఇస్తేనే వీటికి ఇవి దాటగలవు, లేదంటే దాటలేవు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, వీటికి అలా ఇవ్వాలి అంటే ఈ హోల్ కి ఈ బ్యారియర్ పొటెన్షియల్ అంత పొటెన్షియల్ నేను సప్లై చేయాలి. అప్పుడే ఈ హోల్ దీన్ని దాటుకుని ఇక్కడికి రాగలదు. ఈ ఎలక్ట్రాన్ కి ఈ బ్యారియర్ పొటెన్షియల్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ ఇస్తేనే ఇది ఇటువైపు రాగలదు. అలా ఇవ్వడం కోసం ఇప్పుడు మనం తీసుకునే చర్య ఏంటి అంటే వి కనెక్ట్ ఇట్ టు అన్ ఎక్స్టర్నల్ సోర్స్. ఒక ఎక్స్టర్నల్ సోర్స్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. మనము దీన్ని ఒక ఎక్స్టర్నల్ సోర్స్ కి కనెక్ట్ చేస్తాం. సో దీన్ని తీసుకెళ్ళి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశాను. సో బ్యాటరీ ఆర్ సెల్, ఇక్కడ నేను ఎంత పొటెన్షియల్ ఇవ్వాలి అంటే గ్రేటర్ దాన్ బ్యారియర్ పొటెన్షియల్ ఇవ్వాలి. నేను ఇచ్చే పొటెన్షియల్ ఎంత ఉండాలమ్మా, గ్రేటర్ దాన్ బ్యారియర్ పొటెన్షియల్ ఉండాలి. ఎప్పుడైతే నేను గ్రేటర్ దాన్ బ్యారియర్ పొటెన్షియల్ ఇచ్చానో ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్ వచ్చేసింది. సో ఇటు నుంచి హోల్స్ ఇటువైపు వెళ్తాయి,
ఈ నెగిటివిటీ ఎలక్ట్రాన్స్ ని పుష్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ బయలుదేరుతాయి. సో బయట ఇచ్చే మనం ఎక్స్టర్నల్ పొటెన్షియల్ బ్యారియర్ పొటెన్షియల్ కంటే ఎక్కువ పొటెన్షియల్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి మళ్ళీ ఎలక్ట్రాన్స్ హోల్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో వెన్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ హోల్స్ మూవ్ అవుతాయి కదా, when V is greater than VB, the movement of holes and electrons, the movement of holes and electrons constitute to drift current. డ్రిఫ్ట్ కరెంట్ ఇందులో ఇప్పుడు ఏమేమి వచ్చాయి ఒకసారి చూడండి. డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంటి, డిఫ్యూజన్ కరెంట్ అంటే ఏంటి, క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పుడైతే నీకు బ్యారియర్ పొటెన్షియల్ ఉందో, కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ లో E is equal to VD by E, దాని ప్రకారం VB by D అని రాసుకోవచ్చు కదా. E is equal to V by D. కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ లో రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్, దీని ప్రకారం అక్రాస్ దిస్ డిప్లీషన్ లేయర్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ ఫ్రమ్ N టైప్ టు P టైప్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఎవరి ఎలక్ట్రిక్ ఫీల్డ్, బ్యారియర్ పొటెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ బ్యారియర్ పొటెన్షియల్. ఈ పాయింట్ మీద కాన్సెప్చువల్ బిట్స్ బాగా వస్తాయి, సో గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ బ్యారియర్ డిప్లీషన్ లేయర్ రాద్దాం. అక్రాస్ depletion layer always directed from N type to P type. N type నుంచి P type వరకు వైపు ఉంటుంది. అది ఎవరిది, డిప్లీషన్ లేయర్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి దీని వల్ల ఈ రెడ్ కలర్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం అంటే ఓవరాల్ సర్క్యూట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఎక్స్టర్నల్ సోర్స్ వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ బ్యారియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, బ్యారియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. సో ఇదమ్మా మన జంక్షన్ డయోడ్. సో ఇప్పుడు హ్యాపీగా కరెంట్ అనేది ఫ్లో అయిపోతుంది. అయితే జంక్షన్ డయోడ్ ని సర్క్యూట్ లో కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, జంక్షన్ డయోడ్ ని సర్క్యూట్ కి కనెక్ట్ చేసాం. సో జంక్షన్ డయోడ్ ని సర్క్యూట్ లో కనెక్ట్ చేసేటప్పుడు రెండు రకాల కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఫార్వర్డ్ బయాస్ అండ్ రెండోది వచ్చేసి రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్, RBFB అని రాసుకుంటాం షార్ట్ కట్ లో. సో ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటి? ఫార్వర్డ్ బయాస్ వెరీ సింపుల్. P type should be at higher potential. P ని హైయర్ పొటెన్షియల్ దగ్గర కనెక్ట్ చేయాలి. N should be at lower potential. N should be at lower potential. ఇలా కనెక్ట్ చేస్తే దానిని ఏమంటామమ్మా, ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అంటాం. అలా కాకుండా రివర్స్ బయాస్ దానికి రివర్స్ లో ఉంటుంది. దట్స్ వెరీ సింపుల్. కాపీ చేయలేదు. సో రివర్స్ బయాస్ దీనికి రివర్స్ లో ఉంటుంది. సో నువ్వు జస్ట్ ఈ రెండు మార్చేస్తే అయిపోయింది. ఇక్కడ N, ఇక్కడ P. సో N హైయర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి, P లోవర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి. డయోడ్ కి సింబల్ ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. సో ఇది డయోడ్ సింబల్. ఈ డయోడ్ లో ట్రయాంగిల్ P ని, లైన్ N ని సింబలైజ్ చేస్తుంది. సో P ని తీసుకెళ్లి హైయర్ పొటెన్షియల్ దగ్గర, N ని లోవర్ పొటెన్షియల్ దగ్గర పెడితే దిస్ ఇస్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్. అలా కాకుండా ఇది P టైప్, ఇది N టైప్. P ని తీసుకెళ్లి లోవర్ పొటెన్షియల్, N ని తీసుకెళ్లి ఇలా కనెక్ట్ చేస్తే దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ బయాస్ కండిషన్. సో రివర్స్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఏం జరుగుతుందంటే విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్
డిక్రీజెస్ అండ్ విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోయిందో లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ ఇంక్రీజెస్, విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ ఇంక్రీజెస్. సో ఎప్పుడైతే విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్ అయిపోతుందో అక్కడ మనకి ఏం జరుగుతుంది, కరెంట్ తగ్గిపోతుంది. సో ఇక్కడ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో యూజువల్ గా రివర్స్ బయాస్ లో ఆల్మోస్ట్ జీరో కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఒక డయోడ్ ని రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేస్తే అది సర్క్యూట్ లో ఉన్నా లేనట్లే. ఒక డయోడ్ ని రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేస్తే అది సర్క్యూట్ లో ఉన్నా లేనట్లే. బికాస్ ఇక్కడ కరెంట్ ఎవరి వల్ల అంటే రివర్స్ బయాస్ కండిషన్ లో కరెంట్ ఈజ్ డ్యూ టు మైనారిటీ చార్జ్ క్యారియర్స్, మైనారిటీ చార్జ్ క్యారియర్స్. అదే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫార్వర్డ్ బయాస్ లో ఏమవుతుంది అంటే కరెంట్ ఈస్ డ్యూ టు మెజారిటీ చార్జ్ క్యారియర్స్. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో సర్రమని సప్పమని కరెంట్ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, కరెంట్ చాలా మైన్యూట్ గా ఉంటుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఒక క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనేది ఉంటుంది. ఎంతమంది ఇది మీరు చదివే ఉంటారు, మీకు ప్రాక్టికల్స్ లో కూడా వస్తుంది. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్. సో మనం ఈ క్యారెక్టరిస్టిక్ కర్వ్ లో ఇక్కడ ఏం తీసుకుంటాము, పొటెన్షియల్, ఇక్కడ కరెంట్ తీసుకుంటారు. అండ్ ఈ రీజియన్ ని ఫార్వర్డ్ బయాస్ రీజియన్ అంటారు, ఈ రీజియన్ ని రివర్స్ బయాస్ రీజియన్ అంటారు. ఫార్వర్డ్ బయాస్ రీజియన్ లో కరెంట్ ఎక్కువగా ఉంటుంది, మిల్లీ ఆంపియర్స్ లో మెజర్ చేస్తారు. రివర్స్ బయాస్ కండిషన్ లో కరెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మైక్రో ఆంపియర్స్ లో కరెంట్ మెజర్ చేస్తారు. ఇక్కడ మనకి గ్రాఫ్ షేప్ ఎలా ఉంటుంది అంటే గ్రాఫ్ ఇలా వచ్చి సర్రమని పెరిగిపోతుంది. సో కరెక్ట్ గా ఒక పొటెన్షియల్ దగ్గర, కరెక్ట్ గా ఒక పర్టిక్యులర్ పొటెన్షియల్ దగ్గర కరెంట్ పెరుగుతుంది, అంతకు మించి కరెంట్ పెరగదు అనమాట. కరెక్ట్ గా ఇక్కడ తీసుకుందాం, ఒక కరెక్ట్ పొటెన్షియల్ తర్వాత దీనినే బ్యారియర్ పొటెన్షియల్ అంటారు. గుర్తుందా లేదా, ఇందాక చెప్పాను. బ్యారియర్ పొటెన్షియల్ కంటే ఎక్కువ పొటెన్షియల్ నేను సప్లై చేసినప్పుడే సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. అందుకే చూడండి, బ్యారియర్ పొటెన్షియల్ వచ్చేంత వరకు ఆల్మోస్ట్ కరెంట్ జీరో. కరెక్ట్ గా బ్యారియర్ పొటెన్షియల్ దాటగానే కరెంట్ షూటప్ అయిపోయింది. సేమ్ రివర్స్ బయాస్ కండిషన్ లో కూడా అంతే. సో రివర్స్ బయాస్ కండిషన్ లో కూడా బ్యారియర్ పొటెన్షియల్ దాటిన తర్వాత కరెంట్ పెరిగిపోతుంది. సో ఇది మనకు ఆల్రెడీ మీరు ప్రాక్టికల్స్ లో చేసి ఉంటారు, 4 మార్క్ క్వశ్చన్ సెమీ కండక్టర్స్ లో నేర్చుకుని ఉంటారు. సో ఇది క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఆఫ్ అ సెమీ కండక్టర్, పిఎన్ జంక్షన్ డయోడ్ అన్నమాట. పిఎన్ జంక్షన్ డయోడ్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెక్టిఫైయర్, ఒక రెక్టిఫైయర్ లాగా యూజ్ చేస్తారు. సో వాట్ ఈజ్ అ రెక్టిఫైయర్? రెక్టిఫైయర్ అంటే ఏంటమ్మా? రెక్టిఫైయర్ అనేది ఇట్ ఈస్ అ డివైస్, ఎలక్ట్రికల్ డివైస్ which converts alternating current into direct current. Converts కాదు, యాక్చువల్ గా ఫిల్టర్స్ అనాలి. ఇట్ ఫిల్టర్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్. సో దీంట్లో మనకి 2 రకాల రెక్టిఫైయర్స్ ఉంటాయి. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, రెండోది వచ్చేసి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, ఇవన్నీ కూడా మీరు 4 మార్క్స్ లో నేర్చుకునే ఉంటారు. సో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో ఏం జరుగుతుంది? హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో కేవలం సింగిల్ డయోడ్ ఉంటుంది, ఒకటే డయోడ్ కనెక్ట్ చేస్తారు. దానికి ఒక లోడ్ రెసిస్టర్, ఇది లోడ్ రెసిస్టర్. అవుట్పుట్ ఎప్పుడు కూడా లోడ్ రెసిస్టర్ దగ్గర తీసుకుంటారు, ఇది అవుట్పుట్. మరి ఇన్పుట్ ఏమిచ్చారు అంటే ఇన్పుట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ కదా, ఇన్పుట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఇలా ఆల్టర్నేటింగ్ కరెంట్ వచ్చింది. పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు మనకి ఈ అనాలిసిస్ చాలా జాగ్రత్తగా వినండి. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పాయింట్ పాజిటివ్ ఎండ్ అవుతుంది, ఈ పాయింట్ నెగిటివ్ ఎండ్ అవుతుంది. సో పి అనేది హయ్యర్ పొటెన్షియల్ అండ్ ఇది లోవర్ పొటెన్షియల్. సో జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లోకి వస్తుంది, నాకు అవుట్పుట్ అనేది బయటకు వచ్చేస్తుంది.
సో పాజిటివ్ హాఫ్ సైకిల్ బయటకు వచ్చేసింది. నెక్స్ట్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎంటర్ అయింది. నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. సో పి అనేది నెగిటివ్ దగ్గర ఉంది. పి నెగిటివ్ దగ్గర ఉంది అంటే ఇక్కడ రివర్స్ బయాస్ కండిషన్. రివర్స్ బయాస్ కండిషన్ లో డయోడ్ పని చేయదు, కండక్ట్ చేయదు. సో నాకు అవుట్పుట్ లేదు. మళ్ళీ ఏం జరిగింది? పాజిటివ్ సైకిల్ ఎంటర్ అయింది. సో పాజిటివ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. సో మళ్ళీ నాకు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో ఇలాగా పల్సేటివ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో హౌ ఇస్ మై అవుట్పుట్? నా అవుట్పుట్ ఎలా ఉంటుందమ్మా? దీంట్లో అవుట్పుట్ పల్సేటివ్ డిసి అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. తర్వాత దీని ఎఫిషియన్సీకి ఫార్ములా రాసుకోవాలి. ఎఫిషియన్సీకి ఫార్ములా 0.406 RL by RF plus RL. ఇది మన ఫార్ములా ఫర్ ఎఫిషియన్సీకి ఫార్ములా. ఇందులో RL అంటే ఏంటి? లోడ్ రెసిస్టెన్స్. RL అనేది ఏంటమ్మా? లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఉండేదాన్ని లోడ్ రెసిస్టెన్స్ అంటారు. RF అనేది ఏంటి? ఫార్వర్డ్ రెసిస్టెన్స్. ముందు మీరు కాన్సెప్ట్ వినేసేయండి. ఇందులో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ కమింగ్ టు ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ లో ఏం జరుగుతుంది అంటే దీంట్లో 2 డయోడ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఒక డయోడ్ ఇక్కడ నార్మల్ గా ఉంటుంది, ఇక్కడ ఇంకొక డయోడ్ కూడా అటాచ్ చేస్తారు. ఈ రెండింటిని తీసుకెళ్లి లోడ్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని గ్రౌండింగ్ చేస్తారు, అర్దింగ్ ఆర్ గ్రౌండింగ్. సో ఇందులో 2 రెసిస్టర్స్ ఉంటాయి. సో నీకు ఒకటి కాకపోతే ఇంకొకటి, ఒకటి ఫార్వర్డ్ లో ఉన్నప్పుడు రెండోది రివర్స్, ఒకటి రివర్స్ అయినప్పుడు రెండోది ఫార్వర్డ్. సో నా ఇన్పుట్ ఏదైతే వచ్చిందో ఇన్పుట్ అనేది ఏసీ. సో ఇన్పుట్ వేవ్ వచ్చింది పాజిటివ్ నెగిటివ్. ఫస్ట్ పాజిటివ్ హాఫ్ ఎంటర్ అయింది అనుకుందాం. ఫస్ట్ పాజిటివ్ సైకిల్ ఎంటర్ అయింది అంటే ఇది నాకు పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. సో ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉంది, ఇది రివర్స్ బయాస్ లో ఉంది. సో నాకు అవుట్పుట్ బయటకు వస్తుంది. ఎస్ దేర్ ఈస్ అన్ అవుట్పుట్. సో నా అవుట్పుట్ వేవ్ బయటకు వచ్చింది, ప్లస్ బాగానే ఉంది. నెక్స్ట్ నెగిటివ్ వేవ్ వచ్చింది. నెగిటివ్ వేవ్ అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇప్పుడు చూడండి, ఇది రివర్స్ బయాస్ లోకి వెళ్ళింది కానీ ఇది ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చింది. సో ఇది కండక్ట్ చేస్తుంది అంటే మళ్ళీ అవుట్పుట్ నాకు బయటకు వచ్చింది, దీని ద్వారా నాకు అవుట్పుట్ బయటకు వచ్చింది. ఇలాగా కంటిన్యూస్ డిసి అనేది బయటకు వస్తుంది అనమాట. సో దీంట్లో దీనికి అవుట్పుట్ డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి 0.812 RL by RF plus RL. RF RL ఇందులో కూడా సేమే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు ఒకటే. RF RL ఫార్ములా సేమ్. సో ఇది 40.6% ఎఫిషియన్సీ ఉంటే దీనికి 81.2% ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. అయితే దీంట్లో ఒక స్పెషల్ కేస్ ఒకటి ఉంటుంది. స్పెషల్ కేసెస్ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అనేది అడుగుతారు ఒక్కొక్కసారి. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ అని అంటారు. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ చూడడానికి ఎలా ఉంటుంది? బ్రిడ్జ్ రెక్టిఫైయర్ చూడడానికి ఇలా ఉంటుందమ్మా, వీట్స్టన్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. ఇది చూడడానికి వీట్స్టన్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్లి పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి. సో D1, D2, D3, D4 దీనిని బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటారు. జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ లైక్ వీట్స్టన్ బ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఇంకొక స్పెషల్ కేస్ ఏంటి అంటే హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ లో మనకి ఏమి ప్రొడ్యూస్ అయింది అంటే ఇన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్ లో నాకు అవుట్పుట్ ఎలా బయటకు వచ్చింది? నా అవుట్పుట్ ఎలా ఉంది? నా అవుట్పుట్ ఇలా ఉంది. మొత్తానికి రెండు కలిపి తీసుకుందాం. ఇలా ఉంది, కేవలం పాజిటివ్. కానీ కెన్ ఐ కాల్ దిస్ యాజ్ డిసి? దీన్ని నేను డిసి అనకూడదు, బికాజ్ డైరెక్ట్ కరెంట్ గ్రాఫ్ ఎలా ఉండాలమ్మా? ఇలా ఉండాలి కదా. డైరెక్ట్ కరెంట్ గ్రాఫ్ అంటే స్ట్రైట్ లైన్ లో ఉండాలి. డైరెక్ట్ కరెంట్ కి కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ కానీ పొలారిటీ కానీ మారదు.
కానీ ఇక్కడ నీకు మారుతోంది, పొలారిటీ మారలేదు కానీ మ్యాగ్నిట్యూడ్ మారిపోతుంది. నాకు స్ట్రైట్ లైన్ మాత్రమే కావాలి, స్మూత్ లైన్ కావాలి. సో టు గెట్ పల్సేటివ్ కాకుండా టు గెట్ అ స్మూత్ అవుట్పుట్, టు గెట్ అ స్మూత్ అవుట్పుట్, కెపాసిటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ ఫిల్టర్. కెపాసిటర్ అనే దాన్ని ఫిల్టర్ లాగా వాడతారు. ఎప్పుడైతే కెపాసిటర్ పెట్టామో మనకి ఇక్కడ వద్దు, మళ్ళీ గ్రాఫ్ గీద్దాం. ఎప్పుడైతే కెపాసిటర్ ని పెట్టామో అప్పుడు అవుట్పుట్ చూడండి ఇలా వస్తుంది అనమాట. కెపాసిటర్ ని వాడిన తర్వాత అవుట్పుట్ ఆల్మోస్ట్ ఇలా వస్తుంది, ఒక స్ట్రైట్ లైన్ లో వస్తుంది కెపాసిటర్ ని వాడితే. సో కెపాసిటర్ అనే దానిని ఒక ఫిల్టర్ లాగా వాడతారు. రెక్టిఫైయర్ లో ఫిల్టర్ లాగా దేనిని వాడతారు? కెపాసిటర్ ని వాడతారు. ఎందుకు కెపాసిటర్ ని వాడతారు? కెపాసిటర్ ని వాడితే అవుట్పుట్ స్మూత్ లైన్ బయటకు వస్తుంది, నాట్ పల్సేటివ్. ఇవి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోగలిగితే బాగుంటుంది. బిఫోర్ ఐ ప్రొసీడ్ టు జీనా డయోడ్, ఇప్పుడు దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా దీంట్లో. ఫస్ట్ థింగ్, లెట్ us టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్. నీకు డయోడ్స్ ని పెట్టి, ఒక డయోడ్ ని పెట్టి, ఇలా ఒక రెసిస్టర్ ని పెట్టి ఒక సెల్ ఇచ్చాడు, కరెంట్ ఫైండ్ అవుట్ చెయ్యి, 10 volts, ఇది 2 ohms, ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఇందులో 2 రకాల క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్, డయోడ్ బీయింగ్ ఐడియల్. ఇది ఒక పాయింట్, డయోడ్ బీయింగ్ ఐడియల్ అనేది ఒక పాయింట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ తీసుకుంటున్నాను, క్వశ్చన్ మారుస్తాను. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్, ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఇఫ్ డయోడ్ హ్యాస్ 3 ohms forward resistance. ఈ 2 క్వశ్చన్స్ కి డిఫరెన్స్ ఏంటి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ లో డయోడ్ బీయింగ్ ఐడియల్ అని ఇచ్చాడు, అంటే డయోడ్ హ్యాస్ 0 రెసిస్టెన్స్, డయోడ్ కి ఎలాంటి రెసిస్టెన్స్ లేదు. కానీ ఇక్కడ డయోడ్ హ్యాస్ 3 ohms ఫార్వర్డ్ రెసిస్టెన్స్, అంటే డయోడ్ ని నువ్వు సర్క్యూట్ లో ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఆ డయోడ్ అనేది నీకు 3 ohms రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 ohms రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు నువ్వు కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిగతా క్యాలిక్యులేషన్ అంతా నార్మల్ అమ్మ. I = V/R బేసిక్ ఫార్ములా. V ఎంత? 10. రెసిస్టెన్స్ ఇందులో ఒకటే రెసిస్టెన్స్ ఉంది 2, సో 5 amperes. నా ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం నీకు ఆ ఫార్ములా సేమ్, I = V/R. కాకపోతే ఇక్కడ 2 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 2 ఎలా ఉన్నాయి? పక్క పక్కనే ఉన్నాయి, అంటే సిరీస్ కాంబినేషన్ లోకి వస్తాయి. సో R ఎఫెక్టివ్ తీసుకోవాలి. R ఎఫెక్టివ్ ఏమైంది ఇక్కడ? సింపుల్ గా R1 + R2 సిరీస్ లో ఉన్నాయి. సో 3 + 2 ఎంత? 5 ohms. సో I = 10/5 2 amperes. రెండిటికి డిఫరెన్స్ తెలిసిందా ఎలా చేయాలి అనేది? గురూజీ గారికి ప్రణామములు, నీకు నా ఆశీర్వాదములు. జశ్వంత్, నీకు నా ఆశీర్వాదములు. 5 amperes మ్యామ్, కరెక్ట్ స్వీటీ, వెరీ గుడ్ నాన్న. మ్యామ్ యువర్ సజెషన్ చేంజ్ మై హోల్ లైఫ్ ఆల్ ఇన్ వన్. ఐఎమ్ నీట్ డ్రాపర్, హౌ ఐ కాంటాక్ట్ యూ, ప్లీజ్ సజెస్ట్ మీ. 6 months ప్లాన్ విత్ 0 ప్రిపరేషన్. ఇన్స్టాలో మీరు రిప్లై ఇవ్వట్లేదు. ఆల్ ఇన్ వన్ ఏ యూజర్ ఐడితో మెసేజ్ చేసావమ్మా? ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టుడే. ఐ విల్ రిప్లై. ఆల్ ఇన్ వన్ ఏ యూజర్ ఐడితో మెసేజ్ చేసావో నాకు చెప్పు, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై అమ్మా. స్వీటీ సూపర్, కరెక్ట్ స్వీటీ, యు గాట్ ఇట్. దట్స్ ఇట్ అమ్మా. స్వీటీ, యు గాట్ ఇట్. నెక్స్ట్, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ రిమెంబర్, ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే జర్మేనియం డయోడ్ కి ఎంత ఉంటుంది? 0.3 volts.
అలాగే సిలికాన్ డయోడ్ కి 0.7 వోల్ట్స్, సిలికాన్ కి 0.7 వోల్ట్స్, జర్మేనియం కి 0.3 వోల్ట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది బ్యారియర్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ డ్రాప్. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? పొటెన్షియల్ డ్రాప్, పొటెన్షియల్ డ్రాప్ గా గుర్తుపెట్టుకోవచ్చు అమ్మా. బికాస్ దీనిని బేస్ చేసుకుని మనకి ప్రీవియస్ గా ఒక క్వశ్చన్ వచ్చింది, నేను ఇది మీకు చూపిస్తాను. ఈ క్వశ్చన్ 2025 లో వచ్చిన క్వశ్చన్ ఒకటి చూపిస్తాను నేను మీకు. ప్రతిసారి లాజిక్ గేట్స్ కంపల్సరీగా ఉంటాయి, చూసుకోండి అమ్మా. లాజిక్ గేట్స్ లేని పేపర్ ఉండదు అనమాట. లాజిక్ గేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇన్ ద గివెన్ సర్క్యూట్ ద వోల్టేజ్ అక్రాస్, క్వశ్చన్ సరిగ్గా చూడండి. In the given circuit, the voltage across load resistance is, load resistance దగ్గర voltage ఎంత అని అడిగారు. ఓకే, సో VL ఎంత? ఓకే, జశ్వంత్ వెల్కమ్ టు ద సెషన్ అన్న, డిప్లొమా స్టూడెంట్. ఎనీవే, సో సర్క్యూట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నీకు పేర్లు క్లియర్ గా ఇచ్చాడు, జర్మేనియం, సిలికాన్, అండ్ ఇవన్నీ సిరీస్ కాంబినేషన్ లో ఉన్నాయి. ప్రతిదీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సిరీస్ ప్యారలల్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కన్సిడర్. సిరీస్ కాంబినేషన్ లో ఏం జరుగుతుంది? జర్మేనియం, సిలికాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ కాంబినేషన్ లో ఏం జరుగుతుంది? ఇన్ సిరీస్ కాంబినేషన్, సిరీస్ లో ఏం జరుగుతుంది? పొటెన్షియల్ డ్రాప్స్ అక్రాస్ ఈచ్ డివైస్. ప్రతి డివైస్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, తెలుసు కదా మనకి. అందుకే నీకు ఇక్కడ చాలా క్లియర్ గా జర్మేనియం, సిలికాన్ ఇచ్చాడు. జర్మేనియం అంటే ఎంత అని చెప్పా, 0.3 వోల్ట్స్ డ్రాప్ అవుతుంది. సిలికాన్ కి 0.7 వోల్ట్స్ డ్రాప్ అవుతుంది. నీకు VL కావాలి. ఫార్ములా ఏంటి? V is equal to IR. VL is equal to IL into RL. VL is equal to IL into RL. ఇప్పుడు ఇదేంటిది? సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది. సో IL ఈజ్ నథింగ్ బట్ I టోటల్ కాదా? IL ఈజ్ నథింగ్ బట్ I టోటల్, బికాస్ సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది. సో ఫస్ట్ నాకు I తెలియాలి, బికాస్ RL తెలుసు, I తెలియాలి. I ఎలా తెలుస్తుంది? I టోటల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి తెలుసు I టోటల్ ఈజ్ ఈక్వల్ టు V టోటల్. I టోటల్ మళ్ళీ ఒకసారి రాస్తాను. I టోటల్ ఈజ్ ఈక్వల్ టు V టోటల్ బై R టోటల్. ఇప్పుడు R టోటల్ నేను ఎక్కడ తీసుకోవాలి? అక్రాస్ దీస్ టూ కదా, ఈ రెండు దగ్గర నేను R టోటల్ తీసుకోవాలి. సో R టోటల్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. సో 1.5 ప్లస్ 2.5 కిలో ఓమ్స్. కిలో మర్చిపోకూడదు. 1.5 2.5 ఎంతమ్మా ఇక్కడ? 4 కిలో ఓమ్స్, అంటే 4 into 10³ ఓమ్స్. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. V టోటల్ ఎంత ఇచ్చారు మనకి? V టోటల్ 15. కెన్ ఐ టేక్ 15? V టోటల్ 15 తీసుకుని వేసేసుకోవడమే కదా, ఇదే కదా టోటల్ పొటెన్షియల్ ఇన్ ద సర్క్యూట్. నో, నీకు అక్రాస్ రెసిస్టర్స్ కావాలి. డయోడ్స్ వల్ల 0.3 0.7 పోయింది. సో V టోటల్ బై R టోటల్ లో నువ్వు V టోటల్ ఎంత తీసుకోవాలి అంటే 15 volts minus 0.3 plus 0.7. 0.3 0.7 తీసేయాలి. సో 15 మైనస్ ఇది ఎంత అవుతుంది? 1. సో 14 volts తీసుకోవాలి, 15 కాదు, బికాస్ నీకు డయోడ్స్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అయిపోయింది. మిగిలిన పొటెన్షియల్ ఈ రెండింటి దగ్గర డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో నువ్వు మిగిలిన పొటెన్షియల్ తీసుకోవాలి. సో 14 బై అది ఎంత వచ్చిందమ్మా? 4 into 10⁻3. సో 2 4 2 14 7/2 అంటే ఎంత? 3.5. ఇది పైకి వెళ్తుంది, 10⁻³ ఆంపియర్. సో 3.5 మిల్లీ ఆంపియర్ గా కూడా తీసుకోవచ్చు. ఇది నీ I టోటల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. I టోటల్ ఈజ్ ఈక్వల్ టు IL కాబట్టి ఇప్పుడు VL ఫైండ్ అవుట్ చేసుకో. VL ఈజ్ ఈక్వల్ టు IL ఇంటూ RL. IL అన్న I అన్న ఒకటే కాబట్టి
3.5 మిల్లీ అంటే 10⁻³ RL ఎంతమ్మా 2.5 కిలో 2.5 కిలో అంటే 10⁻³ ఓకే ఇది మల్టిప్లై చేసుకోవాలి మనం సో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలమ్మా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి లేదా జీనా డయోడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి జీనా డయోడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ ద ఈజియెస్ట్ క్వశ్చన్స్ అన్నమాట ఇది చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్డ్ ఏది రివర్స్ బయాస్ కండిషన్ లో ఉంది నీకు ఇది +2 అండ్ ఇది 0 వోల్ట్ పిఎన్ తీసుకుంటే పి అట్ హైయర్ ఎన్ అట్ లోవర్ ఇది ఫార్వర్డ్ బయాస్ కండిషన్ తర్వాత ఇది 0 వోల్ట్ ఇది -5 0 కన్నా -5 తక్కువ కదా పి అట్ హైయర్ పొటెన్షియల్ ఎన్ అట్ లోవర్ పొటెన్షియల్ సో ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ నెక్స్ట్ ఇది +2 ఇది -10 పి +2 దగ్గర ఉంది ఎన్ -10 దగ్గర ఉంది 2 -10 కన్నా పెద్దది కాబట్టి ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ కండిషన్ నెక్స్ట్ పి +2 దగ్గర ఉంది ఎన్ +4 దగ్గర ఉంది ఇది మనకి రివర్స్ బయాస్ కండిషన్ లో ఉంది నీకు ఎవ్రీ ఇయర్ ఒక ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ కండిషన్ ఇస్తాడమ్మా అది 25 లో కూడా ఇచ్చాడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ రిప్రజెంట్స్ ఫార్వర్డ్ బయాస్ అయితే ఫార్వర్డ్ బయాస్ లేదా రివర్స్ బయాస్ ఏది ఫార్వర్డ్ లో ఉంది ఏది రివర్స్ లో ఉంది సో ఇక్కడ పిఎన్ పి -10 దగ్గర ఉంది ఎన్ 0 దగ్గర ఉంది -10 0 కంటే చిన్నది సో ఇది రివర్స్ బయాస్ కండిషన్ లో ఉంది ఇక్కడ పి -10 దగ్గర ఉంది ఎన్ -15 దగ్గర ఉంది -15 కన్నా -10 పెద్దది సో దిస్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అయిపోయింది సో పి 4 దగ్గర ఉంది ఎన్ 2 దగ్గర ఉంది సో హైయర్ లోవర్ -10 -15 -10 పెద్దది కదా ఓ అందుకే ఏబిసిడీలు ఉన్నాయి సారీ నీకు ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ కండిషన్ నెక్స్ట్ ఎన్ అనేది -5 దగ్గర ఉంది పి అనేది -10 దగ్గర ఉంది -10 చిన్నది -5 పెద్దది సో దిస్ ఈజ్ రివర్స్ బయాస్ కండిషన్ ఇది 0 ఎన్ 0 దగ్గర ఉంది పి 2 దగ్గర ఉంది హైయర్ లోవర్ సో ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ సో నీకు ఏమేం ఫార్వర్డ్ బయాస్ లో వచ్చాయి బి సి అండ్ ఈ బిసిఈ అనేవి ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నాయి నెక్స్ట్ గేట్స్ ఈజీగానే ఉంటాయి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో ద కీ కే ఈస్ క్లోజ్డ్ అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ద సర్క్యూట్ లో కరెంట్ ఎంత అలాగే పొటెన్షియల్ ఎంత అని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ త్రూ ద బ్యాటరీస్ అయితే ఇందులో టీ ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర క్లోజ్ చేశారు టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ మీకు ఇండక్టర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఈ లెసన్ కలిపి అడిగాడు సో యాక్చువల్ గా ఇఫ్ యు నో అబౌట్ ఇండక్టర్ ఒక ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇఫ్ యు నో అబౌట్ ఇండక్టర్ ఒక ఇండక్టర్ బిహేవియర్ ఏంటంటే అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే జస్ట్ కరెంట్ స్టార్ట్ అవుతుంది అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇండక్టర్ బిహేవ్స్ as ఓపెన్ సర్క్యూట్ అంటే ఇండక్టర్ లో ఎలాంటి కరెంట్ ఫ్లో అవ్వదు అనమాట సో నీకు చూడడానికి ఓపెన్ సర్క్యూట్ అంటే అక్కడ ఏమీ ఉండదు సో ఇదే డయాగ్రామ్ కీ క్లోజ్ చేసాము ఆ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 సో ఇక్కడ గ్యాప్ వస్తుంది నీకు ఇండక్టర్ పని చేయదు R1 నెక్స్ట్ ఇక్కడ R2 ఇండక్టర్ ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది సో ఇప్పుడు నువ్వు కరెంట్ చూడు కరెంట్ అనాలిసిస్ చేస్తే పాజిటివ్ నుంచి కరెంట్ స్టార్ట్ అయింది కానీ ఇలా వెళ్ళడానికి కరెంట్ కి దారి లేదు కరెంట్ ఇందులోకి వెళ్ళదు సో పూర్తిగా కరెంట్ దీంట్లోకి వచ్చేస్తుంది కరెంట్ ఇలా తిరిగి ఇలా వచ్చేస్తుంది సో ఈ కరెంట్ లో ఈ రెసిస్టర్ లో అసలు కరెంటే ఫ్లో అవ్వదు ఇది సర్క్యూట్ లో ఉన్నా లేనట్లే ఇది సర్క్యూట్ లో లేదు కాబట్టి ఇప్పుడు కరెంట్ ఇస్ ఈక్వల్ టు I ఇస్ ఈక్వల్ టు V/R ప్రకారం సర్క్యూట్ లో ఎవరున్నారు R2 మాత్రమే ఉంది సో V/R2 కరెంట్ అంతమ్మా V/R2 అవుతుంది అదే ఇండక్టర్ ఆఫ్టర్ T ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఏం జరుగుతుంది అట్ T ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గరకు వచ్చేటప్పటికి
t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఇండక్టర్ బిహేవ్స్ as a straight wire. ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందమ్మా, ఒక స్ట్రైట్ వైర్ లాగా బిహేవ్ చేస్తుంది. సో మళ్ళీ ఒకసారి సర్క్యూట్ గీసుకుంటే ఇది కీని క్లోజ్ చేసావు, t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ టైం. ఇన్ఫినిటీ టైం అంటే కొంచెం టైం గడిచిన తర్వాత అని మీనింగ్. ఇండక్టర్ ఏమైపోతుంది, ఒక స్ట్రైట్ వైర్ అయిపోతుంది. ఇక్కడ రెసిస్టర్ R1 ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ R2 ఉంది. ఇప్పుడు మీరు కరెంట్ని అనాలిసిస్ చేస్తే కరెంట్ ఇలా వచ్చిన కరెంట్ దీంట్లోకి డివైడ్ అవుతుంది, దీంట్లో కూడా డివైడ్ అవుతుంది. సో ఇందులో టోటల్ కరెంట్ I అనుకుంటే I1 I2, ఇందులో నుంచి కరెంట్ వస్తుంది, దీంట్లో నుంచి కరెంట్ వస్తుంది, రెండు కలిసి ఇలా వస్తాయి. సో కరెంట్ డివైడ్ అయ్యింది అంటే ఈ రెండు ఎలా ఉన్నట్లు మనకి ప్యారలల్ కాంబినేషన్ లో. సో ఇక్కడ I is equal to V by R1 R2 by R1 plus R2. R1 R2 ప్యారలల్ కాంబినేషన్ లోకి వస్తాయి అనమాట. సో ప్యారలల్ కాంబినేషన్ లో t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ బిట్ చూడండి 25 లో వచ్చింది, ఇండక్టర్ ని కంబైన్డ్ చేసి అడిగాడు. సేమ్ ఇలాగా కెపాసిటర్ ని కూడా అడుగుతారు. సో మీరు అన్ని లెసన్స్ వింటేనే ప్రాబ్లమ్స్ చేయగలరు. నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వదిలేస్తాను, సెమీ కండక్టర్స్ చేసుకుంటాను అంటే సెమీ కండక్టర్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ కలిపి ఇస్తాడు. స్వీటీ కరెక్ట్ నాన్న, వెరీ గుడ్. అండ్ ఇంకా మామూలుగా ఫార్వర్డ్ బయాసింగ్, రివర్స్ బయాసింగ్ మీకు తెలుసు అనుకుంటా కదా. కాన్సెప్చువల్ బిట్స్ చాలా ఉంటాయమ్మా, అది మాత్రం బాగా చూసుకోండి. కాన్సెప్చువల్ బిట్స్ విపరీతంగా ఉంటాయి. ఇది చూడండి, ద అవుట్పుట్ వోల్టేజ్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. నీ దగ్గర రెండు డయోడ్స్ ఉన్నాయి, నీకు చూడగానే కనిపిస్తోంది కదా, ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. D1 ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది +5 దగ్గర కనెక్ట్ చేశాడు. సో దీనిని ఇది ఆల్రెడీ రివర్స్ బయాస్ లో ఉంది అనేది నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది 0 వోల్ట్ దగ్గర కనెక్ట్ అయి ఉంది. సో 0 వోల్ట్ దగ్గర ఉంది అంటే N లో పొటెన్షియల్ దగ్గర ఉంది, P చూడండి హై పొటెన్షియల్ కి కనెక్ట్ అయి ఉంది. సో ఇది ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చింది. సో దీనిని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే మీరు దీన్ని ఖచ్చితంగా 0 వోల్ట్ దగ్గర పెట్టాలి. ఇది 0 వోల్ట్ అంటే ఈ పాయింట్ కూడా 0 వోల్ట్ అవుతుంది కాబట్టి నీకు ఇది హైయర్ పొటెన్షియల్, ఇది లోవర్ పొటెన్షియల్, సరిపోయింది. సో ఆన్సర్ 0 వోల్ట్ కరెక్ట్ అవ్వాలి. ఇది కేవలం కాన్సెప్చువల్ బిట్, చూడడానికి సర్క్యూట్ కనిపిస్తుంది కానీ దిస్ ఈజ్ అ కాన్సెప్చువల్ బిట్ అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. డయోడ్స్ లో వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నౌ మూవింగ్ ఆన్ టు జినర్ డయోడ్ లోకి వెళ్ళిపోదాము. జినర్ డయోడ్ ఈస్ ద ఈజియెస్ట్ డయోడ్ అనమాట. జినర్ డయోడ్ సింబల్ వచ్చేసి మనకి నార్మల్ డయోడే, కాకపోతే ఇలాగా ఒక Z టైప్ లో ఉంటుంది. దీనిని జినర్ డయోడ్ అంటాము. ఏంటి జినర్ డయోడ్ ప్రత్యేకత అంటే ఇట్ ఈస్ అ హెవీలీ డోప్డ్ PN జంక్షన్ డయోడ్. నార్మల్ PN జంక్షన్ డయోడ్ ని చాలా హెవీగా డోప్ చేస్తారు. ఎందుకు హెవీగా డోప్ చేస్తారు? PN జంక్షన్ డయోడ్ ఉంది కదా అంటే PN జంక్షన్ డయోడ్ యొక్క వీక్నెస్ ఏంటి? ఇట్ కెన్ నాట్ వర్క్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్. రివర్స్ బయాస్ కండిషన్ లో కండక్ట్ చేయలేదు, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి. సో ఇదేం చేస్తుంది? హెవీలీ డోపింగ్ చేయడం వల్ల సో ఇట్ కండక్ట్స్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్ ఆల్సో. రివర్స్ బయాస్ లో కూడా ఇది కండక్ట్ చేస్తుంది. ఇదే జినర్ డయోడ్ యొక్క ప్రత్యేకత. జినర్ డయోడ్ లో కూడా మనకి గ్రాఫ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఫార్వర్డ్ బయాస్ రీజియన్, ఇది రివర్స్ బయాస్ రీజియన్. ఇక్కడ కరెంట్ ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది. జినర్ డయోడ్ లో కూడా చూడడానికి అలాగే ఉంటుందమ్మా, సేమ్ గ్రాఫ్ ఇలా వెళ్తుంది. అయితే నువ్వు ఒకసారి రివర్స్ బయాస్ కండిషన్ లో ఒకసారి అబ్జర్వ్ చేయి. రివర్స్ బయాస్ కండిషన్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం బాగా, రివర్స్ బయాస్ కండిషన్ లో అబ్జర్వ్ చేస్తే దీనినే మనము జినార్ బ్రేక్ డౌన్ అంటాం. రివర్స్ బయాస్ కండిషన్ లో ఏం జరుగుతుంది? జినార్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. జినార్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి? రివర్స్ బయాస్ రీజియన్ లో, రివర్స్ బయాస్ కండిషన్ లో బ్యారియర్ పొటెన్షియల్ ని బ్రేక్ చేసుకుని లార్జ్ అమౌంట్ ఆఫ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, బికాస్ చాలా హెవీగా డోప్ అవ్వడం వల్ల మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ కూడా ఎక్కువ నంబర్ లో ఉంటాయి. సో రివర్స్ బయాస్ కండిషన్ లో అది బ్రేక్ డౌన్ చేసి, బ్రేక్ డౌన్ అయ్యింది చూడండి కరెక్ట్ గా
ఇక్కడ దాకా నాకు కరెంట్ లేదు, కరెక్ట్ గా ఈ పొటెన్షియల్ దగ్గర నాకు సర్రమని కరెంట్ పెరిగిపోయింది. అండ్ జీనార్ బ్రేక్ డౌన్ దగ్గర ఏం జరుగుతుంది చూడండి. జీనార్ బ్రేక్ డౌన్ దగ్గర ఏం జరుగుతుంది, పొటెన్షియల్ కాన్స్టెంట్ గా ఉంటుంది, బ్యారియర్ పొటెన్షియల్ కాన్స్టెంట్ గా ఉంటుంది, కాన్స్టెంట్ పొటెన్షియల్ ఉంటుంది, కరెంట్ ఇంక్రీజెస్, కరెంట్ సర్రమని ఇంక్రీజ్ అయిపోతుంది, పొటెన్షియల్ కాన్స్టెంట్ గా ఉంటుంది. జీనార్ బ్రేక్ డౌన్ దగ్గర ఏం జరుగుతుంది, కాన్సెప్చువల్ బిట్. జీనార్ బ్రేక్ డౌన్ దగ్గర పొటెన్షియల్ కాన్స్టెంట్ గా ఉంటుంది, కానీ కరెంట్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది, కరెంట్ చాలా ఎక్కువగా ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ కూడా ఎవరి వల్ల, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వల్ల. ఈ కరెంట్ కూడా ఎవరి వల్లమ్మా, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వల్ల ఫ్లో అవుతుంది. జీనార్ డయోడ్ సర్క్యూట్ లో ఎలా కనెక్ట్ చేస్తారు, ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాము. జీనార్ డయోడ్ సర్క్యూట్ లో ఎలా కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక పవర్ సప్లై ఉంది, ఈ పవర్ సప్లైకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెడతారు, తర్వాత ఇక్కడ ఒక జీనార్ డయోడ్ ని కనెక్ట్ చేస్తారు, దీనిని తీసుకెళ్లి ఒక లోడ్ రెసిస్టెన్స్ కి కనెక్ట్ చేస్తారు. లోడ్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎందుకు అంటే, అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్ మనము అవుట్పుట్ తీసుకుంటాము. నేను ఇది మీకు చాలా సార్లు నా క్లాసెస్ లో చెప్పాను. అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, లోడ్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో బల్బ్ వెలుగుతోంది, బల్బ్ అనేది లోడ్ రెసిస్టెన్స్, అక్కడ నేను లైట్ ఫార్ములా అవుట్పుట్ తీసుకుంటున్నాను, కరెంట్ యొక్క అవుట్పుట్ తీసుకుంటున్నాను. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఇచ్చాను, ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తేనే కదా ఫ్యాన్ తిరిగేది. సో ఫ్యాన్ అనేది ఒక లోడ్ రెసిస్టర్, ఫ్యాన్ దగ్గర నేను అవుట్పుట్ తీసుకుంటున్నాను, కరెంట్ యొక్క అవుట్పుట్. కరెంట్ అవుట్పుట్ వచ్చింది అని నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఒక లోడ్ రెసిస్టర్ కావాలి. సో లోడ్ రెసిస్టర్ పని ఏంటమ్మా, లోడ్ రెసిస్టర్ ఎప్పుడు కూడా అవుట్పుట్ ని కలెక్ట్ చేయడానికి కోసం మాత్రమే లోడ్ రెసిస్టర్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లోడ్ రెసిస్టర్ ఎప్పుడు కూడా టు కలెక్ట్ ద అవుట్పుట్, అవుట్పుట్ ని కలెక్ట్ చేయడం కోసం పెడతారు. ఇప్పుడు దీనిని ఏమంటారు, దీన్ని ఏమంటారంటే ఆర్ఎస్ అంటారమ్మా, సిరీస్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్. దీన్ని ఏమంటారు, సిరీస్ రెసిస్టెన్స్. బికాస్ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఇలా వచ్చి దీంట్లో నుంచి ఫ్లో అవుతుంది, కరెంట్ యొక్క పాత్ మారలేదు, కరెంట్ పాత్ మారలేదు అంటే సిరీస్, అందుకే దీనిని సిరీస్ రెసిస్టెన్స్ అంటారు. సిరీస్ రెసిస్టెన్స్ ఎందుకు కనెక్ట్ చేస్తారు, టు కంట్రోల్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్ లో కరెంట్ ని కంట్రోల్ చేయడం కోసం సిరీస్ అన్నమాట. సో ఇప్పుడు కరెంట్ మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. కరెంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది, అదే ఐ కరెంట్ ఆర్ఎస్ లో నుంచి కూడా వెళ్ళింది. సో ఐ కరెంట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీనికి రెండు డిఫరెంట్ పాత్లు కనిపించాయి, అంటే కరెంట్ డివైడ్ అయ్యింది. సో జీనార్ డయోడ్ లో నుంచి వెళ్లే కరెంట్ ని ఐజెడ్ అనుకుందాము, లోడ్ రెసిస్టర్ లో నుంచి వెళ్లే కరెంట్ కాబట్టి ఐఎల్ అనుకుందాం. సో అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లా, అకార్డింగ్ టు కిర్చాఫ్స్ జంక్షన్ లా, దీనినే కరెంట్ లా అంటారు కదా, కిర్చాఫ్స్ కరెంట్ లా లేదా జంక్షన్ లా, ఐ ఇజ్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐఎల్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ కరెంట్ త్రూ జీనార్ డయోడ్ అడుగుతారు. సో ఐజెడ్ ఇజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐఎల్, ఇది ఫార్ములా నంబర్ 1. ఐజెడ్ ఇజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐఎల్ అనేది ఫార్ములా నంబర్ 1. మోస్ట్ ఆఫ్ ది టైమ్ కరెంట్ త్రూ జీనార్ డయోడ్ అడుగుతారు. నెక్స్ట్, ఇప్పుడు జీనార్ డయోడ్ లోడ్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి, జీనార్ డయోడ్ లోడ్ రెసిస్టెన్స్ ఏ కాంబినేషన్ లో ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి, అవునా. ప్యారలల్ కాంబినేషన్ లో ఏం జరుగుతుంది, పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది. ప్యారలల్ కాంబినేషన్ లో ఏం జరుగుతుంది, పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది. సో ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉందో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. విజెడ్ ఇజ్ ఈక్వల్ టు విఎల్, విజెడ్ ఇజ్ ఈక్వల్ టు విఎల్, బికాస్ రెండు ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. సరే బానే ఉంది, నీకు ఇక్కడ పొటెన్షియల్ తెలుసు వి, ఈ విలో ఇక్కడ విజెడ్ డ్రాప్ అయిపోయింది, ఈ రెండు సమానం కదా, విజెడ్ డ్రాప్ అయిపోయింది. మరి ఆర్ఎస్ దగ్గర ఎంత పొటెన్షియల్ వస్తుంది తెలియాలి అంటే వి మైనస్ విజెడ్ చెయ్యాలి, వి మైనస్ విజెడ్. విఎస్ కావాలి అంటే వి మైనస్ విజెడ్ చేస్తే సరిపోతుంది. ఇదే ప్రొసీజర్ చేసుకుంటా వెళ్తా ఉంటామమ్మా, దట్స్ ఇట్, ఇంతకంటే ఏం ఉండదు. ఇప్పుడు ఇదే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఐజెడ్ ఇజ్ ఈక్వల్ టు, ఫార్ములా చూడండి, ఐజెడ్ ఇజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐఎల్, ఐ ఇజ్ ఈక్వల్ టు వి బై ఆర్ ఫార్ములా. సో ఐజెడ్ అలాగే ఉంటుంది, ఐ ప్లేస్ లో ఐ ఇక్కడ నుంచి వెళ్తోంది కదా, సో ఇక్కడ ఎంత విఎస్ బై ఆర్ఎస్
మైనస్ ఇక్కడ నుంచి ఐఎల్ వెళ్తుంది. సో విఎల్ బై ఆర్ఎల్. మీకు ఇది అర్థమైతే జీనా డయోడ్ లో ప్రాబ్లమ్స్ ఖతం, చాలా సింపుల్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వరుస పెట్టి చేసుకుంటా వెళ్దాము. జీనా డయోడ్ ప్రాబ్లమ్స్ చేద్దాం సో దట్ మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో జీనా డయోడ్ లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చేసేద్దాం. లాజిక్ గేట్స్ మాత్రం నేను ఈ రోజు అంత డీటెయిల్డ్ గా చెప్పేది ఏమి ఉండదు. బట్ నేను ఎందుకంటే ఎవ్రీడే లైవ్ సిరీస్ లోనే చాలా క్లియర్ గా చెప్పాను లాజిక్ గేట్స్. అదే నేను చెప్పే లాస్ట్ క్లాస్. మళ్ళీ ఈ సంవత్సరం నేను లాజిక్ గేట్స్ చెప్పను అని చెప్పాను. సో లాజిక్ గేట్స్ చూడండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది జీనా డయోడ్. జీనా డయోడ్ క్వశ్చన్ వచ్చింది చూడండి. మ్యామ్ నేను ఇప్పుడు సెకండ్ ఎప్సెట్ లో 10K బిలో, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎప్సెట్ లో 10K బిలో క్రాక్ చేయొచ్చా మ్యామ్ విత్ షార్ట్ టర్మ్? ఇట్స్ మనీష్ షార్ట్ చేయొచ్చమ్మా, కానీ నువ్వు రోజు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ మనీష్ అనే యూజర్ ఐడి ప్రతిరోజు 2 రోజులకి ఒక చాప్టర్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చెయ్యమ్మా. 2 రోజులకి ఒక చాప్టర్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చెయ్యి. నెక్స్ట్ ఏం చాప్టర్ చెప్తారు? నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఉంటుందమ్మా. నెక్స్ట్ చాప్టర్ విల్ బి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. అది వెడ్నెస్డే ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇది చూడండి, జీనా డయోడ్ విత్ 5 volts జీనార్ వోల్టేజ్. 5 volts జీనార్ వోల్టేజ్. VZ is equal to 5 volts. Issued to regulate unregulated voltage input of input voltage 25. So V is equal to 25 volts. For 400 ohms resistor connected in series. So RS is equal to 400 ohms. The zener current is found to be 4 times load current. ఇక్కడ ఎలా ఉందో అలాగే రాయండి. zener current is 4 times లోడ్ కరెంట్. వాడి సెంటెన్స్ ఎలా ఇచ్చాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. అప్పుడు లోడ్ కరెంట్ ఎంత, లోడ్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఇప్పుడు లోడ్ కరెంట్ కావాలి అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, I is equal to IZ plus IL. సో IL is equal to I minus IZ రాసుకోవచ్చు కదా. IZ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? 4L. సో I minus 4IL is equal to IL. సో I is equal to 5L బానే ఉంది, కానీ I ఎక్కడి నుంచి వస్తుంది? I ఎక్కడి నుంచి వస్తుంది అంటే I అనేది టోటల్ కరెంట్ కదా. I అనేది టోటల్ కరెంట్. సో I is equal to VI టోటల్ కరెంట్. సో I టోటల్ is equal to V టోటల్ బై, లేదా RS రాసుకోవచ్చు. ఇలా రాసుకునే బదులు RS అని కూడా రాసుకోవచ్చు కదా మనము. సో I is equal to V in by RS. V in ఎంత ఇచ్చారు మనకి? 25. RS 400. 25 by 400. సో 25 ఎన్ని టైమ్స్ అవుతుంది? 8 టైమ్స్ కదా. 25 400 4 టైమ్స్, 8 టైమ్స్ కాదు 12 టైమ్స్ అనుకుంటా. సరే 5 టైమ్స్ 540. 5 1 5 30 అంటే 5 16 టైమ్స్. 1/16. I is equal to 1/16 వచ్చింది. I is equal to 1/16 వచ్చింది. సో 1/16 అంటే ఎంత? పోనీ దీనిని ఇంకొకలా చేయొచ్చా ఆలోచించండి. 25/4 మిల్లీ ఆంపియర్స్ లో రాసుకోవచ్చు కదా. ఆన్సర్ 10 మిల్లీ ఆంపియర్స్ లో కూడా ఉంది. ఆన్సర్ మిల్లీ ఆంపియర్స్ లో రాసుకోవచ్చు. I is equal to 5L. సరే 25/400 ఇలా ఉంచేద్దాం. సో 5IL. సో IL is equal to I/5. I ఎంత వచ్చింది నాకు? 25/400 into 5. 5 5 25, 5 8 40. సో IL is equal to 1/80 ఆంపియర్స్. నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. IL is equal to I minus IZ. IZ is equal to 4 into IL. 5IL is equal to I. I is equal to V in by RS. Correct. 25/400. Correct. 400 into 5. 1/80. 1/80 అంటే ఎంత వస్తుంది అప్రాక్సిమేట్ గా? 1/8. ఎక్కడ తప్పు వెళ్తుంది నాకు? RL ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ RL కావాలి అంటే IL కావాల్సిందే. నేను ఎక్కడ తప్పు చేశాను అనేది మీకు వెలిగిందా లేదా?
నేను ఎక్కడ తప్పు చేశాను అనేది ఎవరికైనా వెలిగిందా లేదా అమ్మా? ఎక్కడ తప్పు చేస్తున్నాను? డయాగ్రామ్ గీసుకోకపోతే ఇలాగే ఉంటుంది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను చెప్తాను చూడండి. ఫస్ట్ ఐ విల్ డ్రా డయాగ్రామ్ డ్రా చేయకపోవడం వల్ల వచ్చిన నష్టం అనమాట ఇది. నేను ఎక్కడ తప్పు చేశాను అంటే ఇది 25 volts, ఇది RS 400, ఇది జీనా డయోడ్ అండ్ ఇది RL. మనకి ఏమిచ్చారు? జీనా డయోడ్ దగ్గర 5 volts డ్రాప్ అయ్యింది అని ఇచ్చాడు. 5 volts జీనా డయోడ్ దగ్గర డ్రాప్ అయిపోతే 25 లో 5 జీనా దగ్గర డ్రాప్ అయిపోతే ఇక్కడ 20 volts ఉంటదిగా. 25 లో 5 ఇక్కడ డ్రాప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉండేది ఏంటి? 20 volts. సో ఇప్పుడు I is equal to VS by RS కదా. VS ఎంత రాసుకోవాలి? 20 రాసుకోవాలి నేను by 400. సో 0 0 220 times I is equal to 1 by 20 amperes. ఇప్పుడు 5IL ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 5IL is equal to I. సో IL is equal to I by 5. సో I by 5 into 100 కదా. I by 5 into 100 కాదు 20. 5 into 20 వచ్చింది. I 1 by 20 వచ్చింది. సో 1 by 100 amperes IL. దీన్ని మిల్లీలో రాసుకోవాలి అంటే IL is equal to 10 milli amperes అవుతుంది. 10 -3 పెట్టండి, ఇదే ఆన్సర్ వస్తుంది. సో IL వచ్చింది. ఇప్పుడు నేను RL ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు RL కావాలి. R is equal to V is equal to IR ప్రకారం R is equal to VL by IL. VL ఎంత మనకి Z దగ్గర ఎంత ఉందో అంతే ఉంటది కదా. ఇక్కడ 5 volts ఉంటే ఇక్కడ కూడా 5 volts ఉంటుంది. సో 5 by 10 milli అంటే 10 power -3. సో 5 రెళ్ళు 10 0.5 ఇంటూ ఇది 10 power -3 కదా, 10 power 3 అవుతుంది. సో 10 power 3 అంటే 500 ohms. సో ఇది RL. అదన్నమాట సంగతి. డయాగ్రామ్ గీసుకోకపోతే వచ్చిన బాధలు ఇవి. నెక్స్ట్ ఇంకో జీనా డయోడ్ ఎక్కడైనా ఉందేమో చూద్దాం. విల్ డూ ఓన్లీ జీనా డయోడ్ బేస్డ్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్దాం. ఇది కూడా జీనా డయోడ్ బేస్డే చూడండి. ఆర్ నార్మల్ డయోడ్. రిఫర్ ద సర్క్యూట్ డయాగ్రామ్ గివెన్ ఇన్ ద ఫిగర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఇస్ 6 ohms. టోటల్ రెసిస్టెన్స్ కి నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉందా, రివర్స్ బయాస్ లో ఉందా చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫార్వర్డ్ బయాస్ లో ఉంది. మనకి కరెంట్ కండక్ట్ చేస్తుంది. సో కరెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన కరెంట్ ఇక్కడ ఇలా డివైడ్ అయ్యింది. కరెంట్ డివైడ్ అయ్యింది అంటే 4 4 ఎలా ఉన్నట్లు మనకి ప్యారలల్ కాంబినేషన్. 4 4 ప్యారలల్. ప్యారలల్ లో ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 2 ohms. రెండు సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్ 2 ohms వస్తుంది. ఈ 2 ohms ఈ 4 ohm కి సిరీస్ లో ఉంది. సో R ఎఫెక్టివ్ ఏమవుతుంది నాకు? 4 + 2 = 6 ohms. సో 6 ohms టోటల్ రెసిస్టెన్స్ కరెక్ట్. కరెంట్ ఇన్ ఆమ్మీటర్ ఈజ్ 1 ampere. ఆమ్మీటర్ లో కరెంట్ 1 ampere అన్నారు. సో ఆమ్మీటర్ లో కరెంట్ అనేది టోటల్ కరెంట్ కదా. సో ఆమ్మీటర్ లో కరెంట్ టోటల్ కరెంట్ కాబట్టి I is equal to V total by R total. V total 6, R total 6, 1 ampere. ఇది కూడా కరెక్టే. పొటెన్షియల్ అక్రాస్ AB ఈస్ 4 volts. AB ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 4 volts కావాలి అన్నాడు. ఇప్పుడు ఒకసారి చిన్నగా అబ్జర్వ్ చేయండి, లైట్ గా అబ్జర్వ్ చేయండి. నీకు ఇక్కడి నుంచి 1 ampere కరెంట్ వచ్చింది కదా. ఇక్కడ నుంచి 1 ampere కరెంట్ వచ్చింది. 1 ampere డివైడ్ అయ్యింది. ఇక్కడ ఈ 1 ampere డివైడ్ అయ్యింది. రెండు రెసిస్టర్లు సమానంగా ఉన్నాయి కాబట్టి కరెంట్ కూడా సమానంగా డివైడ్ అవుతుంది. సో దీంట్లో నుంచి 0.5 amperes వెళ్తే దీంట్లోకి 0.5 amperes వెళ్తుంది. సో ఇప్పుడు నీకు కరెంట్ తెలుసు. సో పొటెన్షియల్ అక్రాస్ AB is equal to I అక్రాస్ AB ఇంటూ R అక్రాస్ AB. I అక్రాస్ AB ఎంత? 0.5. R ఎంత? 4. సో 2 volts వచ్చింది. 2 volts 4 volts కాదు, రాంగ్. పొటెన్షియల్ అక్రాస్ CD దగ్గర పొటెన్షియల్ 4 volts అన్నాడు. ఫస్ట్ చూడండి, ఇక్కడ నాకు ఎంత వచ్చింది? 2 volts. ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 volts. నీకు 6 volts లో 2 volts ఇక్కడ డ్రాప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 4 volts వస్తుంది. సో పొటెన్షియల్ అక్రాస్ CD 4 volts కరెక్ట్.
టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ 8 రాంగ్. సో ఏబిడి అనేవి కరెక్ట్. ఏబిడి కరెక్ట్. సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇది చూడండి. అగైన్ జీనా డయోడ్. ఇన్ ద గివెన్ సర్క్యూట్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ జీనా డయోడ్ ఇస్ 3 volts. అంటే జీనా డయోడ్ దగ్గర 3 volts ఉంది. జీనా డయోడ్ దగ్గర 3 volts ఉంటే లోడ్ రెసిస్టెన్స్ దగ్గర కూడా 3 volts ఉంటుంది. 10 volts లో ఇక్కడ 3 volts డ్రాప్ అయిపోయింది కాబట్టి నాకు విఎస్ ఎంత వస్తుంది? 10 - 3 = 7 volts. ఇది ఆర్ఎస్. నెక్స్ట్ నీకేం కావాలి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐజెడ్? ఐజెడ్ నాకు ఎలా వస్తుంది? ఐజెడ్ = I - IL కదా, I - IL. నాకు I ఎలా వస్తుంది? I ఈజ్ నథింగ్ బట్ VS/RS మైనస్ IL ఎలా వస్తుంది? ఇది నా IL. IL ఎలా వస్తుంది? VL/RL. ఇప్పుడు VS నాకు తెలుసా? ఎస్ VS తెలుసు, 7. RS ఎంత? 1 kilo. 1 kilo అంటే 10⁻³ మైనస్ VL ఎంత? 3. RL ఎంత? 2 kilo. 2 × 10⁻³ సో 1/10⁻³ కామన్ తీసేస్తే 7 - 3/2. సో 3/2 అంటే 1.5. సో 7 - 1.5 అంటే ఎంత అవుతుంది? 5.5. సో 5.5 × 10⁻³ amperes. సో 5.5 milliamperes. నెక్స్ట్ మళ్ళీ సేమ్ మోడల్. ఇంతే, జీనా డయోడ్లో ఇలాగే పోతా ఉంటాయమ్మా. జీనా డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎంత? 10 volts. ఇది ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇవ్వలేదు కదా, ప్రాబ్లం లేదు. మీకు కరెంట్ డివైడ్ అయ్యింది, సో ఇది RL అవుతుంది. ఇది 10 volts అయితే ఇది కూడా 10 volts అవుతుంది. అప్పుడు నీకు విఎస్ ఎంత అవుతుంది? విఎస్ = 20 - 10 volts వచ్చింది. ద కరెంట్ త్రూ జీనా డయోడ్. ఫార్ములా ఏంటి? ఐజెడ్ = I - IL. I ప్లేస్ లో ఏం రాసుకోవాలి? VS/RS. IL ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? VL/RL. సో విఎస్ ఎంత మనకి? 200. సారీ, విఎస్ ఎంత? విఎస్ 10/RS 200 మైనస్ విఎల్ ఎంత? 10, RL 500. ఇది సాల్వ్ చేసుకుంటే అయిపోయింది. 0 0 0 0 క్యాన్సిల్. 1/20 - 1/50. ఇది సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇలా ఉంటాయి కాబట్టి డయాగ్రామ్స్ అన్ని డ్రా చేసుకుని బాగా చేయండి. లాజిక్ గేట్స్ నేను ఈ క్లాస్లో ఇంక చెప్పట్లేదు, బికాజ్ లాజిక్ గేట్స్ అనేది నేను ఎవ్రీడే లైవ్ సిరీస్లో చాలా 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 డీటెయిల్డ్గా చెప్పడం జరిగిందమ్మా. నేను ఒకసారి అది మీకు చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు గనక లైవ్ సెషన్లోకి వెళ్ళండి. లైవ్ సెషన్లోకి వెళ్ళినా పర్లేదు, ప్లేలిస్ట్లోకి వెళ్ళినా పర్లేదు. ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అనుకోండి, ప్లేలిస్ట్లో ఎవ్రీడే లైవ్ సిరీస్ చూడండి. ఎవ్రీడే లైవ్ సిరీస్ ఎక్కడుంది? ప్లేలిస్ట్లో. ఓఈ సిరీస్, బ్యాక్లాగ్ సిరీస్, ఇది బ్యాక్లాగ్. హెచ్విఎస్, ఓఈ ఎవ్రీడే లైవ్ సిరీస్ ఇలా ఉంటుంది మనకి. నా ఎవ్రీడే లైవ్ సిరీస్ ఎక్కడున్నాయి? ఇదే అనుకుంటా నా ఎవ్రీడే లైవ్ సిరీస్. బ్యాక్లాగ్ సిరీస్లో కలిపేశారు నా ఎవ్రీడే లైవ్ సిరీస్ పట్టుకెళ్ళి. సో దీస్ ఆర్ మై ఎవ్రీడే లైవ్ సిరీస్ యాక్చువల్లీ. ఎనీవే లైవ్ సెషన్స్లోకి వెళ్తే మీకు వై మై ఎవ్రీడే లైవ్ సిరీస్ ఇస్ నాట్ కొంచెం కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి, లేదా ఇందులో వస్తుంది అనుకుంటా కదా లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ ఇది 1 year, మీరు ఏది చూసుకున్నా పర్లేదు. ఇది 1 year బ్యాక్. వేదాంత తెలుగు నీట్
6 months ago. ఇది OE సిరీస్. వేర్ ఈస్ ఎవ్రీడే లైవ్ సిరీస్? సో లెట్ మీ గో టు దిస్ లైవ్. కొంచెం కిందకి వెళ్ళడమే తప్పదు, బికాజ్ నా ఎవ్రీడే లైవ్ సిరీస్ ఎక్కడ పెట్టారో నాకే కనిపించట్లేదు. అంత బాగుంది మా ప్లేలిస్ట్ అరేంజ్మెంట్, సూపర్. ఎవ్రీడే లైవ్ సిరీస్ అని ఉంటుందమ్మా మనం చేసిన సిరీస్. ఇగో ఇది ఎవ్రీడే లైవ్ సిరీస్ ఉంటుంది కదా, దాంట్లో నేను చాలా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. నేను మీకు అది చూపిస్తాను, సో దట్ మీరు దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టిస్తాను. నాలాగా మీరు వెతుక్కోకూడదు కాబట్టి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టిస్తానమ్మా. లాస్ ఆఫ్ మోషన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, లిమిట్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, మోషన్ ఇన్ అ ప్లేన్, phenols, and current electricity, yes, current electricity మొత్తం 4 చూడాల్సిందే. గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్, ఎలక్ట్రో పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్స్ వస్తుంది. motion in a straight line. లాజిక్ గేట్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తానమ్మా. లాజిక్ గేట్స్ కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు లాజిక్ గేట్స్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో మిగతా PYQs ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. KR డిమాండ్ షీట్ లో నుంచి మీరు PYQs అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు PYQs అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో KR డిమాండ్ షీట్ లోంచి డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. 1 year బ్యాక్ మంచిగా ఉంది. సో ఓకే అమ్మా, ఆ లింక్ నేను పెడతాను. లాజిక్ గేట్స్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. యూ కెన్ ఫాలో ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.